ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అఖిల్ గారు. ఫైనల్లీ ఏజెంట్ టీం మన ముందుకి మొట్టమొదటిసారిగా మీడియా ముందుకి రాబోతోంది. చాలా 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 రోజుల తర్వాత, చాలా ఎదురు చూపుల తర్వాత ఏజెంట్ మూవీ April 28 నుంచి థియేటర్స్లో మన ముందుకు రాబోతోందని చెప్పాలి. అక్కినేని అభిమానులు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా అఖిల్ గారిని సరికొత్త అవతార్లో చూడడానికి చాలా చాలా క్యూరియస్గా, ఈగర్గా వెయిట్ చేస్తున్న సమయం అని చెప్పాలి. సో ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి పాటలు అండ్ ఒక అతి చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇంకా అక్కడితోనే ఆడియన్స్లో ఆ క్యూరియాసిటీ బిల్డ్ అయిపోయింది. అందరిలోనూ ఎప్పుడెప్పుడు థియేటర్లో ఆ బీస్ట్ మోడ్ని చూద్దామా అని ఎదురు చూస్తూ ఉన్న సమయం కూడా ఆసనమైందని చెప్పాలి. అండ్ ఇప్పటి వరకు అక్కినేని అఖిల్ గారిని మనం ఒక లవర్ బాయ్గా, రొమాంటిక్ బాయ్గా, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్తో అలా చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆ బీస్ట్ మోడ్లో, వైల్డ్ మోడ్లో మన ముందుకి వచ్చేస్తున్నారని చెప్పాలి. మరి ఇవాళ ఈ సినిమాకి సంబంధించి మన మీడియా ఫ్రెండ్స్ ఎలాగో అద్భుతమైన క్వశ్చన్స్తో చాలా చాలా విషయాలు బయటికి తీసుకొస్తారు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా ఈ సినిమాకి సంబంధించి చాలా కంటెంట్, టీజర్, ట్రైలర్ లాంటి వాటి కోసం ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వాళ్ళ మాటల్లోంచే మనం ఈ సినిమా గురించి వినడం అనేది ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మరి ఈ సినిమాకి సంబంధించి అక్కినేని అఖిల్ గారు అండ్ సాక్షి వైద్య వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంత అద్భుతంగా ఉందో, మిగతా కాస్టింగ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పాలి. మమ్ముట్టి గారిని చాలా కాలం తర్వాత తెలుగు తెరపైన ఒక ఇంట్రెస్టింగ్ రోల్లో మనం చూడబోతూ ఉన్నాము. అండ్ డీనో మోరియా గారు కూడా ఒక ఇంట్రెస్టింగ్ రోల్లో మనకు కనిపించబోతూ ఉన్నారు. ఇలా ప్రతి క్యారెక్టర్లోని కాస్టింగ్ దగ్గర నుంచి, హిపాప్ తమిళా గారి మ్యూజిక్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ సరికొత్తగా మనందరినీ ఆకట్టుకునే విధంగా అద్భుతంగా తయారు చేశారు అని అర్థమవుతోంది ఏజెంట్ చిత్రాన్ని. సో April 28 నుంచి మనకొక సరికొత్త స్పై థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి టీం అయితే రెడీ అయిపోయారు. అండ్ ఆడియన్స్గా మేము కూడా రెడీగా ఉన్నాము థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయడానికి. అండ్ ఆబ్వియస్గా రసూల్ ఎల్లోర్ గారి విజువల్స్, ఆయన విజువల్స్లో మనం చాలా చాలా జానర్స్లో సినిమాలు చూస్తూ వచ్చాము. లవ్ స్టోరీస్ అవనివ్వండి, ఫ్యామిలీ స్టోరీస్ అవనివ్వండి, యాక్షన్ థ్రిల్లర్స్ అవనివ్వండి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం రసూల్ ఎల్లోర్ గారి సినిమాటోగ్రఫీలో ఒక స్పై థ్రిల్లర్ ఇంత స్టైలిష్ మేకింగ్తో మనం చూడబోతున్నాము. యాక్చువల్లీ ఏజెంట్ మూవీకి సంబంధించి కొన్ని కాంబినేషన్స్ మాత్రం నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ అని చెప్పాలండి. ఎందుకంటే సురేందర్ రెడ్డి గారు, వక్కంత వంశీ గారు సక్సెస్ఫుల్ కాంబినేషన్. సురేందర్ రెడ్డి గారు, హిపాప్ తమిళా గారు ఆబ్వియస్లీ ఆ మ్యూజికల్ సక్సెస్ఫుల్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. అండ్ సురేందర్ రెడ్డి గారు, రసూల్ ఎల్లోర్ గారు కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. సో బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ జానర్స్లో మనకు సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ని ఇచ్చే సురేందర్ రెడ్డి గారు ఆయన ప్రతి సినిమాలోనూ హీరోని చాలా చాలా కొత్తగా, అంటే అప్పటి వరకు మనం ఆ హీరోని చూడని ఒక యాంగిల్లో ఆయన చూపించడం అనేది సురేందర్ రెడ్డి గారి విశేషం అని చెప్పాలి. సో అలాంటి సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో మన అక్కినేని అఖిల్ గారు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నారు. అసలు సినిమా కోసం ఆయన హార్డ్ వర్క్ అనేది చాలా చిన్న పదమేమో అని చెప్పాలండి. ఈ సినిమా వెనక ఆయన పడిన కష్టానికి బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్ అన్నీ పెట్టి ఈ సినిమా కోసం ఆయన వర్క్ చేశారు అన్నది ఆబ్వియస్గా ఆ చిన్న గ్లిమ్స్ కానీ, ఆ కొన్ని సాంగ్స్ కానీ చూస్తే అర్థమైపోతుంది. మరి టీమ్ మెంబర్స్ స్టేజ్ పైకి వచ్చేస్తే మేము చాలా విషయాలు వినడానికి ఎదురు చూస్తూ ఉన్నాము. మరి ఆలస్యం చేయకుండా ముందుగా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. కెన్ వీ హ్యావ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర్ గారు ఆన్ స్టేజ్. ఏజెంట్ చిత్రాన్ని ఇంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అండ్ రావడమే తెలుగు ప్రేక్షకుల సరికొత్త హార్ట్ థ్రాబ్గా మారిపోయినటువంటి మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సాక్షి వైద్యకి వెల్కమ్ చెప్పేద్దాము. కెన్ వీ హ్యావ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ సాక్షి వైద్య ఆన్ స్టేజ్. అండ్ బాలీవుడ్లో, హిందీ ఫిల్మ్స్లో మనం ఇప్పటివరకు ఎన్నో సూపర్ డూపర్ వండర్ఫుల్ క్యారెక్టర్స్లో చూసినటువంటి డీనో మోరియా గారు ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ డీనో మోరియా గారు ఆన్ స్టేజ్. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఎస్, మరిక మన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి హార్టీ వెల్కమ్ టు యూ సురేందర్ రెడ్డి గారు. మరిక వైల్డ్ ఏజెంట్ని వెల్కమ్ చెప్పేద్దాము, అక్కినేని అఖిల్ గారు. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్.
And let me welcome Rasool Ellore garu on stage. ఈ ఏజెంట్ చిత్రాన్ని ఇంత స్టైలిష్గా డిఫరెంట్ లొకేషన్స్లో మన ఇండియాలో అద్భుతమైన లొకేషన్స్తో పాటు బుడాపెస్ట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ని షూట్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ద హోల్ టీమ్ ఆన్ స్టేజ్. ఒక్కసారి మీడియా కోసం గ్రూప్ ఫోటో. ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా అఖిల్ గారు. Thank you so much. Requesting everybody to please have your seats. Okay, so మా మీడియా ఫ్రెండ్స్ అండ్ జర్నలిస్ట్ వాళ్ళ క్వశ్చన్స్ని షూట్ చేసే ముందు టీమ్ మెంబర్స్ మాటలు విందాం. ఫర్ ద ఫస్ట్ టైం ఏజెంట్ గురించి మాట్లాడడానికి టీమ్ మెంబర్స్ అందరు రెడీగా ఉన్నారు. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము మీ నుంచి బోల్డ్ అనే విషయాలు తెలుసుకోవడానికి. సో ముందుగా ఐ థింక్ లెట్ మీ స్టార్ట్ విత్ రసూల్ ఎల్లోర్ గారు, a director himself but a wonderful cinematographer. మీరు స్టార్ట్ చేయండి సార్ ప్లీజ్. రసూల్ గారు ప్లీజ్ కూర్చొని మాట్లాడుతూ. హలో, చెక్. అందరికీ నమస్కారం. ప్రెస్, మోస్ట్ ఆఫ్ మై ప్రెస్ ఫ్రెండ్స్, ఇట్స్ బీన్ అంటే ఈ సినిమా ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టైల్, లేకపోతే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ థింక్ ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఎ జానర్, ఈ స్పై జానర్ అనేది మనం హ్యాండిల్ చేస్తున్నాం. అండ్ ఈ స్పై జానర్ అనేది బేసిక్గా మనం యాజ్ అంత స్లిక్గా ఉంటే అంత బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక టెక్నికల్లీ చాలా కొత్త స్టైల్స్లో షూటింగ్ చేసాం. సో ఇట్ వాజ్ ఎ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ అఖిల్ లుక్స్ గ్రేట్. సురేందర్ ఆల్వేస్ ఈజ్ వెరీ స్టైలిష్ వెన్ డైరెక్టింగ్లో. సాక్షి లుక్స్ బ్యూటిఫుల్. Dino, I think Dino will be a revelation. I think is like amazing as a negative. Yeah. And thanks for the producer for allowing us to make this film. It's a great experience. Thank you, sir. ఇంకా పాస్ ఆన్ చేస్తానండి. అతి తక్కువగా మాట్లాడే వాళ్ళతో ఫస్ట్ స్టార్ట్ చేయించారు, కానీ ఇంట్రెస్టింగ్గా మాట్లాడే వాళ్ళతో స్టార్ట్ చేయించాను సార్. థ్యాంక్ యూ సో మచ్ రసూల్ గారు. అండ్ ఎస్, నౌ రిక్వెస్టింగ్ Dinoji, very happy to have you here. Welcome again to Hyderabad. So how is it working with
the superstars in the film, be it Mammootty garu, Akhil garu, everybody, and we are glad to see you in this action thriller. So please share us your experience. फर्स्टली गुड इवनिंग एवरीबॉडी. इंग्लिश में बात करूँ या हिंदी में? इंग्लिश ठीक है. सॉरी तेलुगु, मुझे माफ़ कीजिए, मेरी तेलुगु काफ़ी बहुत कमज़ोर है एक्चुअली. आई एम हैप्पी टू बी हियर फर्स्टली and thank you for having me here. I want to thank the producers and the director firstly for casting me in Agent. This is my first Telugu film. I've shot many times in Hyderabad, in this beautiful city, and to come back and shoot a Telugu film has been absolutely wonderful. To be a part of Agent and to see how it's turned out right now, I think it's one of the best choices I made in my film career. The movie is fantastic. I worked with Mamu Kaka before on a Tamil film, and this was my second time working with him. He, as we all know, is a fantastic actor. So there's a lot to learn from him on sets, and it was great. It was great working with him. Akhil, this young handsome man, he's, as we all know, he's going to go a really long way. He's fantastic as a co-star. Acting with him has been an absolute pleasure. Unfortunately, I didn't get to work with this beautiful girl over here, but hopefully in another film. Coming back to Akhil, he's always sporting. He's, as you can see, a good-looking guy, and you got to see his physique in the film. I thought I had a great physique. People know me for my fitness. Then I saw him. It's like a man crush, you know. Don't take it the wrong way. But really, he's looking so good in the film, and he's done a great job. My director, Mr. Surendra Reddy, I mean, the man who works wonders, and he, comes out with these fantastic hit films. So when I got the opportunity, and I was told that Mr. Surendra Reddy is directing it, and he's made these fantastic blockbusters before, I immediately said, okay, I want to hear the story. And when I heard the story, it was outstanding, and I said, okay, I had to work with this director. It's been great working with you, sir. An absolute pleasure. And then, of course, Rasul, who's making us all look stunning in the film. So all in all, a terrific experience for me, and I'm happy to be a part of Agent. Amazing. We are very much looking forward to see you in this film, Dinoji. Thank you so much. And Surinder garu, actually ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఈ హెయిర్ స్టైల్, ఈ బియర్డ్ ఉన్న వాళ్ళని మీరు తీసుకున్నారా లేదా సినిమా కోసం అలా స్టైలింగ్ చేశారా? ఏం జరుగుతుంది? లేదు, మీరు మాట్లాడే ముందు మేము ఇంకా వేరే మాటలు వినాలి. ఎనీవేస్, సో ఇలాంటి ఒక స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్లో హీరోయిన్గా తన ప్రెజెన్స్ కనిపించాలి అని అంటే ఆ మాత్రం హైట్, ఆ మాత్రం గ్లామర్ ఉండాల్సిందే. సో సాక్షి వైద్య ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ని ఫిదా చేసేశారు. ఇప్పుడు తన మాటలు కూడా వినేద్దాము. సాక్షి, ఓవర్ టు యు. అందరికీ నమస్కారం ఎవ్రీవన్. Like Dino sir, even my Telugu is very weak for now because this is my first movie ever, and I'm really glad that I got this chance to work with such a great director. Firstly, also I want to thank Suri garu for Rasul sir as well, and Akhil for believing in me and giving me this project, because still, I mean, it's a big deal for me. It is a very big deal for me, and I really want to thank everyone for giving me this opportunity and for believing in me. I have learned a lot, and I know I have a long way of learning to do. Thanks Akhil for being a great co-star, for being so helpful every now and then when Suri garu used to push me to do a certain scene. he used to be like, "Nahi, you have to do it." And so he was always there, and he was very supportive. Thanks Rasul ji for making me look beautiful on camera, and thank you everyone for having me here today. Wonderful. Thank you so much, Sakshi. And now Anil Sunkara garu. Hello, namaste andi. And just want to thank everyone. You have been supporting us for the past 2 years. చాలా కష్టపడ్డామని చెప్పను, ఎందుకంటే ఇష్టపడి చేసిన ప్రాజెక్ట్ కాబట్టి కష్టానికి ఇక్కడ చూడలేదు. బట్ రేపు సినిమా చూసిన తర్వాత ఇట్లా ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. అంటే ఎందుకు లేట్ అవుతుంది, ఏంటి ఇంకా అవ్వలేదా, వీటన్నిటికీ సమాధానం మా సినిమా. అన్నీ బల లేదు కాబట్టి బల ఇచ్చేయట్లేదు. 100% we will achieve your expectations for the length of time or anything. అంటే ఒక ఇందాక వీఆర్ డిస్కసింగ్ ఎందుకు ఇలా అయిందంటే, ఒక మంచి ప్రోడక్ట్ రావాలంటే డెఫినెట్గా మనసు పెట్టి కష్టపడి ఇష్టపడి చేస్తేనే వస్తుంది.
and all of us did a great job. Mainly Surendra Reddy garu, Akhil, Mamutti garu, Sakshi, and Dino. The main core team of the movie, they worked very hard day and night, and it's not a small task. Spy movie and వరల్డ్ వైడ్ ఉండే మూవీ డెఫినెట్లీ చూసిన తర్వాత ఎందుకు టైం పట్టిందనేది యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ అస్ ఆల్ త్రూ, అండ్ ఇట్ విల్ బీ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ దిస్ ఫిల్మ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ మమ్మల్ని, మాకు తెలుసు టైం చాలా తక్కువ ఉంది, ప్రమోషన్స్ టైం చాలా తక్కువ ఉంది, కానీ మీరు తలుచుకుంటే కనుక ఇది చాలా ఎక్కువ టైం. ఐఎమ్ జస్ట్ వాంటింగ్ యూ ఆల్ టు సపోర్ట్ అస్ అండ్ హ్యావ్ ఎ బిగ్గెస్ట్ విక్టరీ ఫర్ అస్ ఆల్. థ్యాంక్ యూ. ఎస్, ద పవర్ హౌసెస్ మా మీడియా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ ఎస్, ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు అఖిల్ గారిని ఇలా కూడా మేము చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. సో అలాంటి ఒక కొత్త అవతారంలో చూపించినటువంటి సురేందర్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇప్పుడు విందాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మీ సపోర్ట్ మాకు అవసరం చాలా. సో ఈ సినిమా ఒక ఎక్స్పీరియన్స్ మాకు. ఈ సినిమా కష్టపడ్డాం, ఇవన్నీ ప్రతి సినిమాకి చెప్పేదే. సో అన్ని ఫిలిమ్స్ లాగే ఈ సినిమా కూడా. ఈ సినిమాలో నిజంగా బాగా కష్టపడ్డదంటే నాకు తెలిసి అఖిల్ గారే. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 year నుంచి మేము ఈ సినిమా చేస్తున్నాం. ఎవ్రీడే ఉంటాడు, షూటింగ్ జరిగినప్పుడల్లా ఉంటాడు, షూటింగ్ లేకపోయినా ఉంటాడు, ఎవ్రీడే ఎక్సర్సైజ్. సో ఆ బాడీకి 1.5 year అతను దాన్ని మెయింటైన్ చేయడం అని అంటే చాలా కష్టం, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఇవన్నీ ఫస్ట్ నాకు తెలిసి ఈ సినిమాలో చాలా కష్టపడ్డదంటే అఖిలే. ఫ్రస్ట్రేషన్ ఇంత కూడా లేదు, మాకు తెలిసిపోతుంటుంది. ఫ్రస్ట్రేషన్ వస్తుంది కానీ అతను ఎప్పుడు బయటపడలే. సెట్స్లో ఏ రోజు కూడా చూపించలేదు అతను, బయట కూడా నాకు తెలిసి ఏ రోజు కూడా అతను మాట్లాడలేదు. కానీ అతను చూస్తే మాకు అర్థమైపోతుంది, అంత డెడికేటెడ్గా ఉన్నాడు. సో ఈ సినిమా నిజంగా అనిల్ శుంకర్ గారు లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు మాకు. సో అనిల్ శుంకర్ గారు హార్డ్లీ నాకు తెలిసి ఒక 2 times షూటింగ్కి వచ్చారు. మా వెనకాల ఉండి అతను నడిపించాడు. ఆయన చెప్పిన బాటలో మేము వెళ్ళడం జరిగింది. సో ఈ క్రెడిట్ అంతా కూడా అనిల్ గారికి. సో ఈ సినిమాలో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఒక హైలైట్ మమ్ముక్క గారు. నిజంగా ఈ సినిమాలో అఖిల్ లేకపోతే సినిమా లేదు, మమ్ముక్క గారు లేకపోతే సినిమా కూడా లేదు. సో ఈ సినిమాలో హైలైట్ మమ్ముక్క గారు. సో నిజంగా ఒక మెగాస్టార్తో పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మమ్ముక్క గారితో ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అతని కోఆపరేషన్ ఏ రోజు రమ్మంటే ఆ రోజు వచ్చాడు మాకు. ఇన్ని డేస్లో కూడా ఏ రోజు కూడా అతను ఇంత కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఈజ్ ఏ సినిమా లవర్. సో థ్యాంక్ యూ మమ్ముక్క గారు. అండ్ డినో సార్. సో డినో సార్ కూడా సేమ్ మాకు, ఎందుకంటే లాంగ్ స్ట్రెచ్ వెళ్ళడం వల్ల సో ఏ రోజు కావాలన్నా కూడా ఆ రోజు వచ్చి రావడం జరిగింది. ఇందులో ఒక కొత్త డినోని చూస్తారు మీరు. ఇప్పటివరకు తెలుగులో రాలేదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చారు, బట్ ఈజ్ కిల్డ్ ఇట్. అండ్ సాక్షి, చాలాసార్లు తిట్టాను సాక్షిని, బాగా చేయట్లేదు, ఫస్ట్ అమ్మాయి కాబట్టి తిట్టాల్సి వచ్చింది నేను. అది నాకు అలవాట్లేదు, తిట్టడమే అలవాట్లేదు, ఇంకా కొట్టడం ఏంటి. సో మాకు ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తే సాక్షి మీద వెళ్ళిపోయేది మాకు. సో అమ్మాయి కొత్త అమ్మాయిలా కాకుండా చాలా ప్రొఫెషనల్గా, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్గా పర్ఫామ్ చేసింది. సో అమ్మాయి ఎక్కడ నేర్చుకోలేదు, ఏమీ నేర్చుకోలేదు, ఒక వర్క్షాప్ కూడా చేయలేదు మేము. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసి అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ డేనే వచ్చింది షూటింగ్, చెప్పగానే టకటక చేసేసింది. సో ఐ థింక్ అమ్మాయికి పెద్ద ఫ్యూచర్ ఉంది. అండ్ ఈ సినిమా ముఖ్యంగా నాకు బ్యాక్ రసూల్ గారు. ఈ సినిమా ఈరోజు ఆ లుక్ ఎవ్రీథింగ్ రావాలి అని అంటే అది రసూల్ గారి వల్లే జరిగింది. ఐ థింక్ దిస్ 3rd ఫిలిం నేను రసూల్ గారితో పనిచేయడం.
సో సో జాలీగా జరిగిపోయింది షూటింగ్. సో ఇప్పుడు రిలీజ్కి వస్తున్నాం 28th. మీ సపోర్ట్ కావాలి, ఎస్పెషల్లీ మీడియా మిత్రులు. మీ సపోర్ట్ లేకపోతే మేము ముందుకు తీసుకెళ్ళలేం దీన్ని. మాకు తెలుసు, మాకు షార్ట్ టైం ఉంది. సినిమా ఏది ఇన్స్పిరేషన్ కాదు, ఇది స్పై జానర్ సినిమా అంతే. మాట్లాడదాం మనం, మీరు క్వశ్చన్లు వేస్తే నేను చెప్తా. సో థ్యాంక్ యూ ఆల్. మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఉంటుంది, అక్కినేని అభిమానులకి ఎక్స్పెక్టేషన్స్ తగ్గినట్టు ఉంటుంది. ఎందుకంటే అఖిల్ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు, ఈ సినిమాలో ఒక ఎత్తు. నేను అఖిల్లో చూసింది ఏంటంటే అతనిలో ఇంకా చాలా ఉంది. నేను ఒక 50% తీసుకోగలిగాను. అతను అన్నీ చేయగలడు. ఈ సినిమాలో అన్ని రకాలు చేశాడు. అంటే ఎంటర్టైన్ చేయగలిగాడు, యాక్షన్ చేయగలిగాడు. అంటే అతనిలో అన్ని రకాల పర్ఫార్మెన్స్ అతనిలో ఉంది. ఈ సినిమా రేపు చూసిన తర్వాత ఈ సినిమాలో ఎవరికి ఫుల్గా ఈ సినిమా ఎవరు క్రెడిట్ తీసుకెళ్తారంటే ఓన్లీ అఖిల్. ఈ సినిమా చేసింది కూడా అఖిల్ కోసమే. సో అది నేను 100% న్యాయం చేశానని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అఖిల్. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టానని గర్వంగా చెప్తున్నాను నేను సినిమా రిలీజ్ అవ్వకముందుకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ రెడ్డి గారు. అంటే మేము ఎప్పటి నుంచో ఈ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం కదా క్వశ్చన్స్ అడగడానికి, అందుకనే వచ్చేస్తున్నాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఎనీవేస్, సో ఎస్, ఫిజికల్గా ఎమోషనల్గా సినిమాకి 1000% పెట్టి ఒక వైల్డ్ ఏజెంట్గా మన ముందుకు రాబోతున్నటువంటి అక్కినేని అఖిల్ గారు, రిక్వెస్టింగ్ యూ టు స్పీక్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మీడియా మిత్రులందరికీ. ఆనెస్ట్గా మాట్లాడాలంటే నాకు అంటే 2 years జర్నీ కదా, సడన్గా ఎండ్ అయిపోయింది, రిలీజ్ వచ్చేసిందంటే సడన్గా నేను ఇలా కూర్చొని దీని గురించి టప్పని చెప్పాలంటే నాకు అర్థం కావట్లేదు మాటలు ఎలా పెట్టాలని. ఏజెంట్ వాజ్ మై మోస్ట్ మెమరబుల్ జర్నీ. నా లైఫ్ని పూర్తిగా మార్చేసింది, మెంటల్గా ఫిజికల్గా. ఎక్కువ కష్టపడ్డాను అదంతా కాదు. సూరిబాయ్ నాకు ఆల్రెడీ ఐ క్లియర్లీ రిమెంబర్, నేను ప్రొడక్షన్ ఆఫీస్లో కూర్చున్న అప్పటికి షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. సార్ మిమ్మల్ని నేను ఇబ్బంది పెడతాను, మీరు పడాలి అని క్లియర్గా నాకు ఆల్రెడీ చెప్పేశారు ఆయన. ఆ రోజు నేను ఆయనకి మాట ఇచ్చాను, సార్ మీరు ఏ ఎక్స్టెంట్కి వెళ్ళినా నేను తీసుకుంటాను సార్, వాట్ ఎవర్ యూ వాంట్ ఐఎమ్ దేర్. అదే పెట్టుకుని, ఆ ప్రామిస్ పెట్టుకుని సినిమా కంప్లీట్ చేశాము. హోప్ఫుల్లీ అది డెలివర్ చేశాను సార్ నా తరపున. బికాజ్ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని నన్ను అంత పుష్ చేశారు కాబట్టి ఎవరైతే అంటున్నారో అఖిల్ చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, అఖిల్ వేరేగా ఉన్నాడు, ఒక వేరే అఖిల్ని చూస్తున్నాం ఇవాళ అనే మాట ఎందుకు వస్తుందంటే ఆయన వల్ల. బికాజ్ హీ ఇమాజిన్డ్ ఇట్. నేనైతే ఊహించుకోలేదు ఇలాంటి లుక్ వస్తుంది, ఇలాంటి ఎనర్జీ ఫార్ మై క్యారెక్టర్ నేను ఇవ్వగలుగుతానా లేదా. నేను కంప్లీట్గా బ్లైండ్గా ఆయన్ని ఫాలో అయిపోయాను. బికాజ్ ఐ న్యూ ఆయన ప్రీవియస్ సినిమాల నుంచి ఆయన కన్విక్షన్ ఏంటి, ఆయన టాలెంట్లు ఏంటి, ఆయన ఏం చేయగలుగుతారు, ఆయనకి క్లారిటీ ఉంది కాబట్టి ఆయన్నే క్లియర్గా ఫాలో అయిపోయాను. హీ వాజ్ మై బాస్ అండ్ ఐ థింక్ హీ డిడ్ జస్టిస్. మీ పుట్టింగ్ మై సెల్ఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్ వాజ్ అ గుడ్ థింగ్. హీ డిడ్ జస్టిస్ టు మీ. ఇవాళ ఎస్, ఈ 2 years జర్నీ తర్వాత ఐ ఎగ్జాస్టెడ్, టైర్డ్గా ఉన్నానా? అది బై హ్యూమన్ నేచర్, నేను హ్యూమన్ బీయింగ్ని, కొంచెం టైర్డ్గా ఉన్నాను. బట్ ఆ టైర్డ్నెస్లో ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్, నాకు నేను చెప్పలేనంత సాటిస్ఫాక్షన్ ఉంది. బికాజ్ ఐ గేవ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ అనే ఒక ఫీలింగ్ నా గుండెల్లో ఉంది ఇప్పుడు. అండ్ ఆ ఫీలింగే నాకు విక్టరీ. రేపు రిలీజ్ అయిన తర్వాత జనాలు హిట్ చేస్తారా లేదా అనేది అది ఎప్పుడైనా థియేటర్లో తెలుస్తుంది మనకి. దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ద ఆడియన్సెస్ హ్యాండ్స్, విచ్ ఐ రెస్పెక్ట్. కాకపోతే నా సైడ్ నుంచి ఆ జర్నీ ఆఫ్ అన్ యాక్టర్ నేను చెప్పాలంటే దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ రైట్ నౌ. అండ్ ఈ టైర్డ్నెస్లో కూడా నాకు ఒక ఎంజాయ్మెంట్ ఉంది. ప్రమోషన్స్కి మళ్ళీ ఎనర్జీ తెచ్చుకోవాలి, ఉన్నదే 2 వారాలు రిలీజ్ ముందు, సో లెట్ అస్ గో ఆల్ అవుట్ అనే యాటిట్యూడ్తోనే ఉన్నాను. ఇవాళ ఫస్ట్ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఫస్ట్ టైం ఈ మాటలు ఎవరైనా ముందు మాట్లాడుతున్నానంటే మీ ముందే మాట్లాడుతున్నాను. అండ్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ స్పీకింగ్ లైక్ దిస్ బికాస్ ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ ఫర్ మీ. మెంటల్గా నాకు మోర్ దెన్ బాడీ ఎవరైనా పెంచవచ్చు అండి. బాడీ జిమ్కి వెళ్తే డయట్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఎవరైనా పెంచవచ్చు. నాకు ఈ సినిమా నుంచి వచ్చింది మోస్ట్ మెంటల్ స్ట్రెంగ్త్ వచ్చింది నాకు.
టు పుష్ యువర్ సెల్ఫ్ బియాండ్ వాట్ యూ క్యాన్ ఆర్ వాట్ యూ థింక్ యూ ఆర్ అనేది నాకు ఐ బిలీవ్ దట్ ఈస్ మై సూపర్ పవర్. ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ హవ్ గాన్. అది మీరు థియేటర్లో సినిమా చూసిన తర్వాత మీరే నాకు చెప్తారు బాగా చేశానా లేదా అనేది. బట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్ఫార్మర్, ఐ బిలీవ్ వాట్ ఎవర్ బౌండరీ ఆర్ లైన్ ఐ హ్యాడ్, అది దాటాను అని ఒక ఫీలింగ్లో ఉన్నాను. హోప్ఫుల్లీ దట్ పేస్ ఆఫ్ అండ్ ఐ లివ్ అప్ టు ఆల్ ఆఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. థ్యాంక్ యూ టు ఆల్ ద యాక్టర్స్. నేను ఒక్కడనే కాదు, ఈ 1.5 2 year జర్నీలో ఎంతోమంది ఉన్నారు. అండ్ డీనో, థ్యాంక్ యూ for always being sportive, for always being there on set, always saying no matter the delays, nothing, you are always saying no, na character nen baa chusukovali, na scene nen baa chusukovali, ento interest tho. It was like, you know, when we were performing, I could see oka chinna competition la undindi, who performs better, which was very healthy for us. It was good for us. And thank you Sakshi for being so patient. I know how much of patience you have had through the film. I hope, you know, this opens up so many doors for you. I think you're going places and I wish you all the best. Mammootty sir గురించి నేను ఏం చెప్పాలి? He's one of the biggest legends that Indian cinema has seen. ఆయన బాడీ ఆఫ్ వర్క్ అలాంటి సినిమాలు, ఐ మీన్ ఆ కౌంటే భయంకరంగా ఉంటుంది. ఆయన ఎన్ని సినిమాలు చేశారు, 100ల్లో ఉంటుంది. ఆయనతో నాకు 2 seconds స్క్రీన్ స్పేసే ఆనర్ అంటే నాకు ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. నా రా చీఫ్, మై ఇన్స్పిరేషన్, మై ఐడల్ ఇన్ ద ఫిల్మ్. సో నిజంగా నేను సెట్ ఎంటర్ అయినప్పుడు కూడా నిజంగా నేను అలానే చూశాను ఆయన్ని. ఆయన ఆరా అలా ఉంటుంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదైతే సీన్స్ చూస్తారో, మీరు ట్రైలర్లో కూడా చూస్తారు, వాట్ ఎవర్ వెన్ యూ సీ ద ఫిల్మ్ యూ విల్ బీ సీయింగ్ అఖిల్ లుకింగ్ ఎట్ మమ్ముట్టి సార్ లైక్ గాడ్. అంటే నా ఇన్స్పిరేషన్లా చూస్తూ ఉంటాను. అండ్ జెన్యున్లీ నేను సెట్ పైన వెళ్ళినప్పుడు అలానే చూసారు ఆయన్ని, నేను అలానే చూశాను. ఆయన ప్రొఫెషనల్ ఎథిక్స్, ఆయన ఆరా, ఆయన డెడికేషన్ టు హిస్ క్రాఫ్ట్, ఒక్క షాట్ కూడా వదలరు ఆయన. సరే ఓకేలే ఇంకా నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోతాను, లేదు, ప్రతిదీ చెక్ చేసుకుని మళ్ళీ చూసుకుని 1 more అని తీసుకుంటారు ఎవ్రీథింగ్. అండ్ ఆయన తెలుగులోనే మాట్లాడతారు. అండ్ ఇట్ ఈస్ స్కేరీ అండ్ ఇన్స్పైరింగ్ అట్ ద సేమ్ టైం ఆయనతో సీన్ చేయడం. ఐ రిమెంబర్ ఫస్ట్ డే సీన్ చేసినప్పుడు నేను ఇంటిమిడేట్ అయిపోయాను. ఓ మై గాడ్, ఏంటి ఈయన ఇలా ఉన్నారు, బికాస్ అవుట్ సైడ్ ద సీన్ ఒకలా ఉంటారు, సీన్కి వచ్చేసరికి మాత్రం హీఈస్ దేర్ టు పర్ఫామ్, దేర్ టు కిల్ అని ఒక ఆరాలో ఉంటారు ఆయన, విచ్ వాజ్ స్కేరీ ఫర్ మీ. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ నన్ను కూడా ఇన్స్పైర్ చేసింది. అమ్మా, ఈయన హీఈస్ హియర్ టు టేక్ హిస్ వర్క్ సీరియస్లీ. ఐ షుడ్ ఆల్సో టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్. ఆయన పక్కన ఉండడమే ఆనర్ అంటే ఐ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ సో మెనీ థింగ్స్. దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ బిట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. బట్ థ్యాంక్ యూ Mammootty sir for accepting our film, for being a part and making this your film. And it was an honor to share the screen space with you. I am forever indebted. Thank you sir. Thank you Rasul ji. సినిమా టోను, సినిమా బ్యాక్ బోన్ అన్నీ మీరే. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ద కామ్ అమంగ్స్ ద కేయాస్. ఎంత కేయాస్ జరిగినా మీరు మాత్రం కామ్గా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఫైనల్గా బిగినింగ్ నుంచి ఆయన గురించి స్టార్ట్ చేశాను, కానీ ఐ హ్యావ్ టు ఎండ్ బై సేయింగ్ ఆల్సో, సూరిబాయ్ జర్నీ మాత్రం క్రేజీగా ఉండింది, క్యారెక్టర్ మాత్రం వైల్డ్గా ఉండింది. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ అవర్ క్రేజీనెస్ they can connect to sir. Thank you so much. Thank you sir, I'll never forget this journey. Thank you. నాకు మోస్ట్ అంటే బ్యాక్ బోన్ అంటే లిటరలీ ఫ్రమ్ day 1 టు విత్స్టాండ్ సచ్ అ జర్నీ. నాకు తెలిసి చాలామంది షేక్ అయిపోయారు, బికాజ్ సూరిబాయ్ నేను ఏదో క్రేజీగా చేస్తూనే ఉందాం అనే ఒక ప్రయత్నంలో కొంచెం కేయాటిక్గా ఉండింది. వీ వాంట్ టు డూ సంథింగ్ వైల్డ్ అని, ఆ ఆలోచనలే కొంచెం వైల్డ్నెస్ ఉంటుంది. అనిల్ గారు దాన్ని ఎప్పుడు ఒక్క 1 minute కూడా షేక్ అవ్వలేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ టు ఒఫెండ్ ఎనీవన్ ఎల్స్, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ అనిల్ గారు ఇస్ ద ఓన్లీ ప్రొడ్యూసర్ వీ కుడ్ హ్యావ్ హ్యాడ్ ఫర్ దిస్ ఫిల్మ్, బికాస్ హీ బ్యాక్డ్ అస్ మోర్ దెన్ వీ బ్యాక్డ్ అవర్ ఓన్ సెల్ఫ్. నేను కూడా నన్ను ఎప్పుడైనా డౌట్ చేసుకున్నా అనిల్ గారు ముందుకు వచ్చి నాకు చెప్పేవారు, నో వీఆర్ డూయింగ్ ఇట్, ఎక్కడ డౌట్ తీసుకోక వీఆర్ డూయింగ్ ఇట్. మనకేంటంటే పర్ఫార్మెన్స్గా అప్పుడప్పుడు కొంచెం కేయాస్ వచ్చేసినా సడన్లీ వీ ఫీల్ లైక్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒక చిన్న ఉంటుంది. అనిల్ గారు మాత్రం హీ నెవర్ డౌటెడ్ ఎనీథింగ్, హీ బ్యాక్ దిస్ ప్రాజెక్ట్, హీ సాట్ వితౌట్ 1 question, అండ్ టిల్ డేట్ హీ వాస్ ది మోస్ట్ కాన్ఫిడెంట్ పర్సన్. వీఆర్ డెలివరింగ్ అ బ్లాక్ బస్టర్ టు ది ఆడియన్సెస్ అని చెప్పేసి. సో థ్యాంక్ యూ టు మై ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ ఆల్వేస్ ఫర్గెట్ ద సపోర్ట్ యూ గేవ్ అస్. అండ్
మనకి 15 రోజులు కూడా లేదు. మీడియా మిత్రులకి సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ 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 సపోర్ట్ అస్. వీఆర్ రెడీ టు గివ్ యూ సంథింగ్ స్పెషల్. మీ సపోర్ట్తోనే ఆడియన్స్కి వెళ్తుంది. అండ్ ఐ హోప్ యునో వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ మేకింగ్ సెన్స్ హియర్. ఇట్స్ బిన్ అ లాంగ్ జర్నీ. వీఆర్ టయర్డ్ సోల్జర్స్ నౌ కమింగ్ బ్యాక్ ఫర్ ప్రమోషన్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇఫ్ ఐ మిస్డ్ అవుట్ ఎనీవన్, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. అమేజింగ్ అఖిల్ గారు. ఎస్, ఎలా ఉన్నారు సార్? సూపర్. సో ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మేము కోసం ఒక గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. సో అబ్రప్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ క్లోజ్ చేయకుండా కొంచెం అందరికీ అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాను. సో అల్టిమేట్గా ఒక డైరెక్టర్ తాలూకా బాధ్యత ఏంటంటే ఒక మంచి సినిమా ఇవ్వడం మాత్రమే కాదు, ఒక నిర్మాతకి మంచి లాభం, అట్లీస్ట్ నష్టం లేని సినిమా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సినిమా ఎంత పెద్ద హీరో అయినా ఆ హీరోకి బౌండరీ లేని మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది. 100 కోట్లు 200 కోట్లు, బట్ 80 కోట్ల వరకు ఈ సినిమా మీద ఖర్చు పెట్టించడం కానీ, ఇంత ఆలస్యం కావడం కనుక కానీ మీ బాధ్యత ఎంతవరకు ఉంది? దానికి ఆయన చేశానండి, నేను చేసేస్తాను. ఆయన చేసి ఒకటి ఫస్ట్ దీని అందరికన్నా ముందు హీరోకి బౌండరీస్ లేవు అనేది బాహుబలి నిరూపించిందండి. బాహుబలి ముందు ప్రభాస్ మార్కెట్, బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్. మేము అనుకున్నప్పుడు వీ హ్యావ్ ఎ సూపర్ స్టార్ ఇన్ ద మేకింగ్ అండ్ ఆఫ్టర్ దిస్ వన్ వాట్ ఈస్ అఖిల్, దట్స్ ఆల్ వి థాట్, దట్స్ ఆల్ వి సా, బోత్ అంతే చేసామండి. అదే చూసాం మేము, వేరే ఏది చూడలేదు. ఆయన అదే బిలీవ్ చేశాడు, మేము అదే బిలీవ్ చేసాం. ఎందుకంటే నేను అఖిల్ని తీసుకున్న రోజే ఈజ్ ఏ స్టార్ అనేది తీసుకున్నాను. స్టార్ని డెలివరీ చేస్తున్నామనే చూసాం మేము. మాకు ఇంత అవుతుందా అంత అవుతుందా అని మేము ఏ రోజు ఆలోచించలేదు. మాకు అలా సపోర్ట్ ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు. సో అందువల్ల అంటే ఖర్చు అయినది వాస్తవం. ఖర్చు అయింది కదా. అఖిల్ గారు ఎస్ సార్. అసలు విజువల్స్ చూస్తుంటే చాలా కష్టపడ్డారనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది. చాలా అంబిషియస్గా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్, అందరికీ తెలిసిందే ఇది. యా, బట్ ఉన్నటువంటి సడన్గా పాన్ ఇండియా ప్లాన్స్ డ్రాప్ చేయడానికి కారణం ఏంటి? we have not dropped pan India plans. Let me clarify this, sir, just so you know. It is Malayalam is releasing in Malayalam print. Yes, we are not happy with the release date in Hindi. ఓకే Sir, నేను పాన్ ఇండియా ప్లాన్ చేసుకున్నా, మన హోమ్ అనేది తెలుగు సార్. 28th of April is an outstanding release date for తెలుగు. సో నేను ఇప్పుడు తెలుగు రిలీజ్ డేట్ 2 weeks పోస్ట్పోన్ చేసుకుని హిందీ రిలీజ్ డేట్ బెటర్గా వర్క్ అవుతుందంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కాంతారా కూడా ఒక రిలీజ్ డేట్ పెట్టుకుని 1 week తర్వాత వాళ్ళు 2 weeks తర్వాత వాళ్ళు అటు వెళ్ళారు సార్. రైట్ నౌ సల్మాన్ ఖాన్ సర్స్ ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్. Out of the market, that whatever the research we did, it is not working out in terms of a release date. We don't feel we have enough promotion time also for the Hindi. అంచేత మనం ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నామంటే నాట్ టు క్యాన్సిల్ ద రిలీజ్. పాన్ ఇండియా రిలీజ్ అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 5 యూనివర్సల్ రిలీజ్ డేట్స్ కావాలి, అన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండాలనేది ఒక ప్రాబ్లం ఉంది సార్. సో ఆ ప్రాబ్లం వల్ల వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ అవర్ హోమ్ తెలుగు ప్రయారిటీ అండ్ నో వీ విల్ నాట్ చేంజ్ దిస్ డేట్, బికాస్ ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ దెబ్బతింటాం సార్. అండ్ మై లైఫ్ ఈస్ హియర్, మై హోమ్ ఈస్ హియర్, మై పీపుల్ ఆర్ హియర్. అంటే సైమల్టేనియస్గా కంటెంట్ కూడా రిలీజ్ చేయట్లేదు, దాని గురించేనా? దేనికి సార్? అంటే వేరే లాంగ్వేజ్ కంటెంట్ కూడా అంటే అదే కదా సార్, ద ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు నేను అది రిలీజ్ చేసేస్తే అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఓకే. సో ఇఫ్ ద రిలీజ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ హిందీ రైట్ నౌ ఆన్ 28th, ఐ కెనాట్ పుట్ అవుట్ అదర్ కంటెంట్. బట్ అంటే మీరు అన్నట్టు కాంతారా అలా 1-2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరు Sir. చెప్పినారు. బట్ డిలేడ్ రిలీజ్ చేస్తే ఫెయిల్ అయిన సినిమాలు అంటే పాన్ ఇండియా స్టేజ్లో వర్క్ అవని ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి కదా. ఎస్ ఆ వరి ఏం లేదా మరి? Sir, I have to believe my film. I do believe my film. I love my film. I have worked on it for 2 years. మేము కష్టపడి ఈ ప్రోడక్ట్ని తయారు చేసాం. We believe it's going to work, of ఆల్ course. ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. వన్ థింగ్ అబౌట్ దిస్ వన్ Thank you. అంటే And I just want to finish this also. మీ question correct, 100%. We believe in our film. We have weighed those disadvantages and advantages, thinking that if the film doesn't do well, of course the release will get affected. We believe our film will do well, and we believe that we want to give it the best release possible, not a hurried release where it will just be overshined completely. ఇది మీరు మనం కూడా చెప్తారా? అనిల్ శంకర్ గారు, చెప్తారా? అనిల్ శంకర్ గారు, ఇది తెలుగు సినిమా గోయింగ్ టు పాన్ ఇండియా అండి. ఇది తెలుగు సినిమా. ఎప్పటికీ మన సినిమా తెలుగు సినిమాయే సార్, చేసింది తెలుగు సినిమా. ఇట్స్ ఆల్వేస్ బిన్ తెలుగు గోయింగ్ పాన్ ఇండియా. దట్ ఈస్ వై ద ప్రయారిటీ హ్యాస్ టు బి గివెన్ టు తెలుగు, నో మ్యాటర్ వాట్. అవర్ పీపుల్, దిస్ ఇస్ అవర్ హోమ్. సార్ అనిల్ శంకర్ గారు, మీరు ఇప్పుడే
సూపర్ స్టార్ అండర్ మేకింగ్ అన్నారు, బాహుబలి తోటి పోల్చారు. బాహుబలి అటు సినిమా ముందు expect బాబుల్ సినిమాతో పోల్చలేదండి. ఐ డోంట్ వాంట్ టు. ప్రభాస్ కూడా ముందు బాహుబలి ముందు తర్వాత రేంజ్ ఒక సినిమా రేంజ్ ముందు తర్వాత ఉంటుంది అన్నారు. కదా. ఓకే, బట్ మరి అంత క్రేజీగా మీరు థింక్ చేస్తున్న సినిమాకి నైజాంలో బయ్యర్ ఎందుకు రావట్లేదు? I want to tell అండి, సినిమా వాజ్ సోల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. మూవీ 2 months ముందు మొత్తం అమ్మేసామండి టోటలీ. ఓకే, బయర్ రావటం కాదు, అమ్మేసాం. ఒకసారి అమ్మిన తర్వాత హూ ఎవర్ బాట్ ఇట్, హీ విల్ హ్యావ్ చాయిస్ ఆఫ్ హిస్ బయర్స్ అండ్ బేస్డ్ ఆన్, ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒక రేట్ ఉంటుంది, ఇంకో రేట్ ఉంటుంది. ఏది బెస్ట్ ఆఫర్, దే విల్ బి గ్యాంబ్లింగ్. అండ్ అదర్ థింగ్ ఈస్, ఆల్ ద మేజర్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ నైజామ్, they are vying for this film. They called me directly, I called them, we gave it to some other person, just talk to him. నేను మాట్లాడుకుంటున్నాడు అండ్ హీ హ్యాస్ హిజ్ ఓన్ థింగ్స్, హీఈస్ వెరీ హ్యాపీ. అది బట్ లేదు కదా, ఇప్పుడు ఆయన ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలాంటిది ఏమీ లేదండి. ఇవాళ చెబుతున్నాను, ఇవాళ కూడా ద మేజర్ 3 distributors కాల్డ్ హిమ్, హీఈస్ ఇన్ అవర్ ఆఫీస్. ఇంకా నెగోషియేషన్ జరిగితే ఇంకా 2 వారాలు ఉందండి దీనికి. సో సురేందర్ రెడ్డి గారు, మీరు మొదట్లో ఈ సినిమాలో భాగస్వామిగా ఉంటున్నారు అని వార్తలు వచ్చాయి, తర్వాత మళ్ళీ తప్పుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజం అసలు? మీ వైఫ్ పేరు ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్, కనిపిస్తుంది. అదే అంటే మీరు భాగస్వామ్యం ఉన్నట్టే. ఓకే, అదే ఓకే. Akhil, hi. Yeah, hi. You have done good enough number of films to judge a script. Some worked, some did not work. Yes, absolutely. And all that you explained, okay, mental, process, physical process, transformation of that. Yeah. So with so much of patience, what is it about Agent that made you feel like, yes, this is for me, so nene cheyali? With after all that you went through, so what made you still stick to your commitment? My journey was with Agent, actually. So that whole, before the journey started, I had already, see, I think, I don't know if everyone knows this, naku action genre, action thrillers, in the action zone నాకు చాలా ఇష్టం. While love stories is very big part of my life and my family's life, I have a liking towards action movies. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఏది చేసినా నాకు యాక్షనే అట్రాక్ట్ అవుతాను ఇలాంటి జానర్కి. అండ్ అట్లాంటి టైంలో when I decided I want to go big, I want to go into that genre, I had met Suri bhai, and then ఆయన నాకు చెప్పిన ఐడియా నాకు ఇమీడియట్గా ఎక్సైట్ అయిపోయాను. మోర్ దెన్ ఎనీథింగ్ సి అండి, మనకి డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు వీ గెట్ అన్ ఎనర్జీ ఫ్రమ్ హిమ్, వీ గెట్ అ సార్ట్ ఆఫ్ ఒక ర్యాపోర్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ వాట్ ఎవర్ ఐ వాస్ గెటింగ్ ఫ్రమ్ హిమ్ వాస్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్. హీ డజంట్ నీడ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు మీ, వీ ఆల్రెడీ నో హూ ఈజ్ ఈ సురేందర్ రెడ్డి. ఫర్ మీ, దట్ జర్నీ దట్ ఐ వాస్ లుకింగ్ ఫర్, I found that journey in him. So that once I committed to that journey, we both committed together, and we stuck to it with commitment. That's all I can say to answer you. Akhil, Cheppandi. you have started Boy your ga. Hello. Suresh. Gaani. అఖిల్, మామూలుగా తెలుగు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఓకే సార్ చెప్పండి. సరే అఖిల్, మామూలుగా జనరల్గా తెలుగు వాళ్ళందరూ మిమ్మల్ని ఇష్టపడేది లవర్ బాయ్గా. ఒక్కసారిగా చేంజ్ అవ్వటానికి మెయిన్ రీజన్ ఏంటి? అట్లాగే గెడ్డాలు ఇవన్నీ కొట్టి అందరూ హీరోలు చేంజ్ అవుతున్నారు కదా, ఇప్పుడు కేజీఎఫ్ కానీ వీళ్ళందరూ ఎక్కువ మంది ఆ ప్యాటర్న్లో రావాలని కోరుకుంటున్నారా? ఎందుకు మీలో ఆ చేంజెస్ కనిపించింది? కేజీఎఫ్ ముందే కదా సార్ మాట్లాడుకుంది మనం. అవును, అప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లుక్ ట్రాన్స్ఫర్మేషన్. ఐ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. సి, యాజ్ అన్ యాక్టర్ నాకు నిజంగా నాకేం ఇష్టం చెప్పండి. క్యారెక్టర్ వచ్చేసి వైల్డ్ క్యారెక్టర్. వైల్డ్ అంటే ఎలా ఉండాలి? వైల్డ్గానే ఉండాలి. అందుకే క్యారెక్టర్ని బట్టి ఆ లుక్ ఉంది. మీరు ఎందుకు నిర్మాతగా మారారు ఈ సినిమాకి? పెద్ద సినిమా కాబట్టి అతనితో పాటు ట్రావెల్ అయ్యాను. అఖిల్, మామూలుగా జనరల్గా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్లు టార్చర్ చేస్తారంటారు, మిమ్మల్ని ఏ రకంగా టార్చర్ చేశారు? సినిమాలో టార్చర్ సీక్వెన్స్ పెట్టారు. ఆ సీక్వెన్స్లో నిజంగా నన్ను టార్చర్ చేశారు. డూపు లేకుండా, ఏమీ లేకుండా, జాలి దయ ఏమీ లేకుండా నన్ను మాత్రం టార్చర్ చేశారు. ఆ సీక్వెన్స్లో టార్చర్ చేశారు. Akhil, your introduction film is an action film, Akhil. Sir. It didn't do well. Yes, it we didn't. all know it. Yes.
బట్ అగైన్ ట్రయింగ్ ఫర్ ఎ వెరీ బిగ్ యాక్షన్ సీక్వెన్స్ అనేటువంటిది మళ్ళీ ఒక ఫిజికల్గా మీరు ఎంత జిమ్ చేశారో మెంటల్గా కూడా అంత జిమ్ చేయాల్సిన అవసరం ఉంది. Yes. You have to make up yourself for the. Yes, absolutely. Yet what is the. It brings more responsibility, Yeah. definitely. మళ్ళీ ఒకసారి ఆ యాక్షన్ జోన్లో ట్రై చేసి సక్సెస్ అవ్వాలనేటువంటి దానికి మెంటల్ జిమ్. ఇది ఆ యాక్షన్ జోన్లో లేదు సార్. that was a socio fantasy. This is not in that zone at all. It is not at all a film or anything close 1% కూడా ఆ సినిమాలో ఉండదు. So that was 8 years back, I guess. Okay. Correct? Okay. So I've had my journey through that, moved on from that, and I came into this phase. ఇప్పుడు what kind of image or what kind of response you are expecting from this film? Is it going to be a game changer to Akhil? If I say ledu idi game changer kaadante, it will just be another film. I'm lying to you, sir. Definitely we have attempted to do something so crazy. People are asking about the budget, people are asking about why it has taken so long. Because మనం ఒక గేమ్ చేంజర్ కానీ వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ రియలీ వైల్డ్. ఇట్స్ నాట్ జస్ట్ ద క్యారెక్టర్ బట్ ద మూవీ ఇట్ సెల్ఫ్. మీరు ఒక రోలర్ కోస్టర్, హై ఆక్టెన్ రోలర్ కోస్టర్ రైడ్లో ఎక్కబోతున్నారు ఫ్రైడే ఎప్పుడైతే వస్తారు థియేటర్కి. ఆ రోలర్ కోస్టర్ రైడ్ మీకు ఎంత నచ్చుతుందా లేదా అనేది పాయింట్. బట్ వీ హ్యావ్ ట్రైడ్ టు గివ్ అ హై రష్ ఇన్ ద థియేటర్. అఖిల్ గారు ఒక క్వశ్చన్ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్. మీరు నాకు 28th చెప్పండి సార్. సార్ మీ ట్రాన్స్ఫర్మేషన్ కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చండి, ఎందుకంటే వైల్డ్. థ్యాంక్ యూ అండి. మై క్వశ్చన్ ఇస్ యు స్టార్టెడ్ ఎ కెరీర్ ఇన్ 2014 as Akhil. yes, 15 I think. 8-9 years అవుతుంది. చూస్ చేసి 5th ఫిల్మ్ ఇది. సో సార్ ఇది 5th ఫిల్మ్. సో ఫిల్మ్స్ తక్కువగా చేయడానికి కారణం ఏంటంటే గుడ్ స్క్రిప్ట్స్ మీకు రాకపోవడమా, లేదు అంటే చూసిగా వెళ్తున్నారా? Good question. I've asked myself this a lot of times. I think, bachelor and agent process lo, I'm not trying to make excuses andi, but COVID valla really 1.5 year aithe disturb ayindi. I know రెండు లాక్డౌన్స్ అయ్యాయి కానీ ఈ సినిమా అండ్ బ్యాచులర్ కూడా వైల్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ దిస్ అండ్ షూటింగ్ ఫర్ దట్ చాలా డిలేస్ జరిగినాయి. మేబీ ఐ కుడ్ హావ్ ఫిట్ ఇన్ వన్ మోర్ ఫిల్మ్ బై నౌ. బట్ ఎస్, మేబీ ద టాపిక్ ఆయన అన్నట్టు నా ఫస్ట్ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఆఫ్టర్ దట్ ఐ రీథాట్ అ ఫ్యూ థింగ్స్. ఐ హ్యాడ్ టు ఫైండ్ మై సెల్ఫ్, వాట్ am I trying to do అనేది కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఐ థింక్ ఐ కెన్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్, నాట్ జనరలీ ఇండస్ట్రీకి నేను ఎప్పుడు మాట్లాడకూడదు. కానీ నా కోసం అయితే రైట్ నౌ క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ అనేది నేను నమ్ముతున్నాను సార్. నేను ఏదైతే పెడతాను బయటికి, ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్. ఐ వాంట్ టు గివ్ సమ్వన్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్, అండ్ ఫర్ దట్ ఇట్స్ టేకింగ్ టైమ్. ఐఎమ్ నాట్ సేయింగ్ వీ హ్యావ్ నాట్ హ్యాడ్ డిలేస్. అయ్యింది డెఫినెట్లీ, బోల్డ్ కారణాల వల్ల కొన్ని డిలేలు అయినాయి. బట్ ఈవెన్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఐ టేకప్, విచ్ ఐ హోప్ టు అనౌన్స్ వెరీ సూన్, ఇట్ విల్ టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. నేను మళ్ళీ ఇంకో రోలర్ కోస్టర్ జర్నీలో వెళ్ళబోతున్నాను. బట్ ఐ థింక్ the belief I have is that I would like to give very, very good quality, high quality films for everyone. జనాలు ఎప్పుడైతే ఒక థియేటర్కి వచ్చి అఖిల్ సినిమా చూస్తే ఎస్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఎక్కడో గెలుస్తున్నాను నాకు ఒక ఫీలింగ్ సార్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, జస్ట్ ఒక బిలీఫ్. దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ మూవీస్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఆర్ అటెంప్ట్ అట్లీస్ట్. అఖిల్, ఐ హోప్ దిస్ ఆన్సర్. మిస్టర్ అఖిల్, సురేందర్ గారు సార్, 1 minute. ఇప్పుడు నా రైట్ ఫ్రమ్ ది వర్డ్ గో సార్, ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా సురేందర్ రెడ్డి కూడా ఫ్రస్ట్రేషన్ అని తను. అండ్ వెన్ యూఆర్ ఫ్రస్ట్రేషన్, ఎస్ హీ హాజ్ రిఫర్డ్ ట్వైస్ ఫ్రస్ట్రేషన్ అని. ఓకే సార్ అన్నాడు. అంటే ఉత్తరే రాదు, సమ్ సైకలాజికల్ ఇష్యూస్ వైల్ గోయింగ్ త్రూ ద షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నౌ యూ సెడ్ అబౌట్ కియాటిక్ కండిషన్స్ దట్ స్పైరల్డ్ అరౌండ్ యూ ఇందాకలా. సో ఎస్, ఇప్పుడు ఇవన్నీ ఓకే, ఆల్ దట్ విల్ బి ఫర్గాటెన్ టుమారో వన్స్ ది ఫిల్మ్ ఇస్ ఎ సక్సెస్. బట్ ఇంత స్ట్రగుల్ అయ్యి సినిమా చేయడంలో, ఈ సినిమా క్యారెక్టర్ని పండించడానికి కానీ, రేపు సినిమా అంత పెద్ద సక్సెస్ అవడానికి కానీ, యూ మస్ట్ హ్యావ్ పుట్ ఇన్ ది బెస్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. సో వాట్ ఆర్ దోస్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ వాట్ వర్ దోస్ ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్? ఈ సినిమా హిట్ ఒక్కటైతే సరిపోదు, బికాజ్ యూ ఆర్ ఎట్ టు మేక్ ఎన్ ఇమేజ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్, కీపింగ్ ఇన్ వ్యూ యువర్ లెగసీ, యువర్ ఫాదర్స్ లెగసీ, గ్రాండ్ ఫాదర్స్ లెగసీ, and all that matters now for this film. Sir, I don't believe I can make my image. I believe that by delivering a good film, the audience will give an image to me. Efforts nunchi
డెఫినెట్లీ ఇప్పుడు 1.5-2 ఇయర్స్ తర్వాత సూరిబాయ్ అన్నట్టు నేను రోజు ఆ బాడీ మెయింటైన్ చేసి ఒక వరకు నాకు అనిపించేది ఇది అమ్మా ఎన్ని రోజులు జరుగుతుంది బాబు ఇది అని అనిపించేది. డెఫినెట్లీ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్. పడుకునే ముందు ఒక్కొక్కసారి అనిపిస్తుంది రేపు పొద్దున్న 5 o'clockకి లేచి మళ్ళీ జిమ్కి వెళ్ళాలా అని అనిపిస్తుంది. ఐ కాంట్ లై అండ్ సే నో, ఐ డిడ్ ఇట్ ఎవ్రీ డే విత్ అ స్మైల్ ఆన్ మై ఫేస్. బట్ ఇట్ ఈస్ దట్ జర్నీ దట్ ఐ వాంటెడ్ టు పుష్ మై సెల్ఫ్. టుడే దట్ జర్నీ has given me a strength saying that I can take on something bigger maybe. I will not fail. I will not at least fail in my commitment. ఓకే దట్స్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ సురేంద్ర గారు క్యారెక్టర్ చేయడంలో ఎంతో కొంత ఛాలెంజ్ ఉండాలి కదా. ఫస్ట్ టైం ఈ స్పై ఏజెంట్ క్యారెక్టర్ చేయడం ఇవన్నీ స్పై ఏజెంట్ క్యారెక్టర్ అన్నాను కానీ సూరి గారి క్యారెక్టర్ చేయడంలో డెఫినెట్గా ఛాలెంజ్ ఉంటుంది. ఆయన బాగా లాగుతారు, అన్ని బయటికి లాగుతారు. I didn't understand. I mean, you said a lot of things other than that. So I was answering everything you said, sir. హలో అఖిల్ గారు. సురేంద్ర గారు అంటే ఏ సార్ సురేంద్ర గారు ఇటు సార్ ఇక్కడ ఈ సినిమా 220లో అనౌన్స్ చేశారు. 21 మీ బర్త్డే అప్పుడు లాంచ్ చేశారు, అదే అఫీషియల్గా. అనౌన్స్మెంట్ ఇచ్చాం. 20లో అనౌన్స్మెంట్ ఇచ్చారు, 21లో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. మధ్యలో చాలా న్యూస్ వచ్చింది, అంటే రూమర్స్ అనుకోండి, సూరి గారి కోపం వచ్చి వెళ్ళిపోయారని, మధ్యలో అఖిల్కి ఏదో నచ్చలేదు అని, ఇట్లా చాలా చాలా న్యూస్ వచ్చింది. ఇట్లా డిలే అవ్వడం ప్లస్ వన్ స్ట్రిక్ట్ డైట్ కదా, మేము ఉండాలి కదా బాడీ ఫిజిక్ అది సేమ్. సో వాట్ ఈజ్ యువర్ సైకలాజికల్ థాట్ ప్రాసెసింగ్ అండి ఆ టైంలో ఇట్లా న్యూస్ రావడము, డిలే అవ్వడము? యునో అఫ్ కోర్స్ ఐఎమ్ అబద్ధాలు చెప్పను. డెఫినెట్లీ ఆర్టికల్స్ ఏదైతే వచ్చే మా అటెన్షన్కి వచ్చినప్పుడు మేము నిజంగా జెన్యున్గా చెప్తున్నాం, తప్పుగా అనుకోకండి ఎవరు, మేము కూర్చొని నవ్వేవాళ్ళం రియల్లీ. బికాస్ ఆ రోజు కానీ షూట్లో మేము అప్పుడే షార్ట్ చేస్తున్నప్పుడు ఇరగ తీసేసాం అనుకున్న ఫీలింగ్లో ఎవరో వచ్చి చూపించేవాళ్ళు, ఎక్కడి నుంచి వెళ్తుందయ్యా ఇది, బాగానే ఉంది కదా అంతా ఇవాళ. ఫ్రస్ట్రేషన్ అన్నాక 2 years జర్నీలో సార్ మీ ఫ్యామిలీలో కొన్ని అవ్వవా సార్? ఒక రోజు తిట్టుకోరా సార్? తిట్టుకోవడం అంటే మేబీ దట్ డే కొంచెం స్ట్రెస్ ఉండిందేమో సెట్ పైన, కానీ అంతకనే ఏం లేదు సార్. సో అన్నెసెసరీలీ ఫ్రమ్ సమ్వేర్ దేర్ వర్ సమ్ ఆర్టికల్స్ కమింగ్, బట్ వీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ జర్నీ. ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే. 1 second. ఎవరిని ఏం జరగలేదండి. సూరి గారు ఏమండి ఇది 2 years జర్నీ అన్నారు కదా మీరు, 1 year ఇందులో కరోనా పోయింది. ఓకే, అంటే చాలా సినిమాలు కరోనా అయినా కూడా షూటింగ్ చేసి రిలీజ్ అయ్యాయి. ప్రాబ్లం అది కాదు. ఓకే, కరోనా వచ్చిన తర్వాత నేను 6 months ఐఎమ్ ఇన్ హాస్పిటల్, 6 months ఇన్ బుడాపెస్ట్. ఓకే, 1.5 year పోయింది అక్కడ. సో డోంట్ ఇది డిలే అయింది, అదైంది, ఇదైంది అని చెప్పకండి. నేను వెళ్ళిపోయి వచ్చినవాడిని, బ్యాక్ వచ్చినవాడిని. చాలా చెప్పకూడని ప్రాబ్లమ్స్ మాకు అన్నీ ఈ సినిమాకి అయినాయి. హ్యాపీ, వీఆర్ హ్యాపీ నౌ, ఎవ్రీథింగ్ రెడీ. మేము వర్క్ చేసింది జస్ట్ 100 days 2 yearsలో. షూటింగ్ డేస్ వర్క్ చేసింది ఓన్లీ 100 days, 100 days 102 days ఏదో ఓవరాల్గా. సో ఇది 1 year మాకు కరోనాలోనే పోయింది. ఎందుకంటే స్టార్ట్ అయిన వెంటనే కరోనా వచ్చింది, 6 months ఆగిపోయింది. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం, మళ్ళీ ఆగిపోయింది. మేము బుడపెస్ట్లో ఉండగా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. బికాజ్ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కోవిడ్ వార్డ్లో ఉన్నారు ఆయన. 20 days ఐఎమ్ ఇన్ హాస్పిటల్, వెంటిలేటర్లో ఉన్నా నేను బుడాపెస్ట్లో. నోబడీ నోస్. కాబట్టి మీరు దయచేసి డిలే అయింది, అదైంది, ఇదైంది అని కాదు. దాన్ని నన్ను వాళ్ళు ఎలా కాపాడుకొని నన్ను ఎలా తీసుకొచ్చారో నాకు తెలుసు. ఇవన్నీ తర్వాత మాట్లాడదాం మనం. ఇప్పుడు పాజిటివ్గా సినిమా గురించి మాట్లాడదాం. దాంట్లో బుడాపెస్ట్లో మీకు తెలియాల్సింది ఉంది. బుడాపెస్ట్ అయిన తర్వాత వి బోత్ మెట్, సురేంద్ర గారు నేను. ద ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ ఇస్, నేను బతికి బయటపడ్డానంటే ఏదో చెయ్యాలి, ఇదే చెయ్యాలి. ఎగ్జాక్ట్ వర్డ్స్ అండి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో సూరి గారు ఇప్పుడు ఇది ఏజెంట్ ఇన్స్పిరేషన్ ఏంటండి? చాలామంది జాసన్ బోర్న్ అంటున్నారు. బోర్న్ ఇప్పుడు జనరల్గా ఎనీ స్పై జానర్ మీరు ఏది తీసుకున్నా కూడా అన్ని ఇంటర్లింక్లే ఉంటాయండి. ఈవెన్ హాలీవుడ్ ఫిలిమ్స్ తీసుకున్నా కూడా, జాసన్ బార్న్ తీసుకున్నాడు, ఎంఐ తీసుకొని ఉండే, అన్నీ ఒకే జానర్లో వెళ్ళిపోతుంది. దిస్ ఆల్సో స్పై జానర్లో ఇండియన్ స్పై లాగా వెళ్తుంది. ఇది పక్కా ఇండియన్ ఎమోషన్తో కూడుకున్న స్పై జానర్. సార్ సురేంద్ర గారు ఇటు సార్. సార్ కొంత ప్యాచ్ వర్క్ ఏదో ఉందన్నారు, సాంగ్ షూట్ ఏదో అన్నారు కదా, మొత్తం కంప్లీట్ అయిపోయిందా సార్? సినిమా అంతా కంప్లీట్ అయిపోయిందండి, వెయిటింగ్ ఫర్ రిలీజ్ అంతే. డినో, వెల్కమ్ టు టాలీవుడ్.
थैंक यू. माइक बंद हो गया आपका. माइक की जरूरत है, आप चिल्लाइए. सर साक्षी मैडम टॉलीवुड सर एक सेकंड सर, सवाल पूछ रहे हैं. सर एक चीज़ तो मैं बताना चाह रहा हूँ कि आजकल ये हीरो विलन का वो आउटडेटेड है. आजकल सारे कैरेक्टर्स हैं, प्रोटैगनिस्ट है, एंटैगनिस्ट है. हाँ मैं मानता हूँ जो किरदार मैं निभा रहा हूँ इस फिल्म में, द कैरेक्टर आई एम प्लेइंग, should I speak in English or Hindi? ठीक है. So the character I'm playing in this film, he's I don't want to reveal too much about the character actually because you need to watch the trailer. No, sir, I shouldn't reveal. Let them watch. If I reveal, he's a very sweet guy. He's a romantic guy in the film. You know, that's why he has tattoos, and that's why he has hair like that, and that's why he has a gun in his hand. I wanted to action. I wanted to always do action, and what drew me to this film is quite honestly the narration of the story, and obviously reputed director. It really drew me in because I thought it was a fantastic story to be a part of, and also to make a debut in Telugu film. I thought it would be an excellent opportunity. Only after working that I get to know the producers who are fantastic, and I hope they use me again. You promised you would. Okay. He's promised. Make note, everybody. And I hope I get a chance to work with Suri sir and everybody over here actually, even Akhil. I hope I get a chance to do another Telugu film and a good Telugu film with them again. I know this film is going to come as a surprise to all of y'all. I hope I meet your expectations and I'm a revelation like Rasul said. He said, I didn't say, he said. I hope I'm that revelation. So I've always wanted to do action and I'm happy to be here and doing action. The toughest moments. Okay. Everyone was talking about frustration, chaos, everything. Trust me, there's no frustration, there's no chaos. There's no tough moments. When you get into a character and when you come to shoot a film, you come wholeheartedly ready to do everything. So for me, it was not tough, it was not frustrating. Only sometimes when you had to match dates, it was an issue, but otherwise it's never frustrating. On sets, we had the best time. Only in movies do you get to go to fantastic countries and shoot some amazing action. Drive fast cars, ride fast bikes, do all that. Where do you get to do that? Right? We do it and it's all, safely done and captured well and ultimately translates into a fantastic movie. So there's no chaos, there's no frustration. It was an adventure. Let's put it that way. And a great adventure. Sakshi madam. Tollywood lo so many producers, heroes are waiting to take into their movies. But I came to know Anil Shankar garu locked for their next film. How far it is correct? Everyone. The maximum number of calls I got from India after our teaser, whenever we released the first look, is who is Sakshi Vaidya? Next film, we want to do it, you need to recommend. Okay? The major calls, and I can promise you one thing. After this one, indaka oka maat cheppanu kada about Akhil, same follows her also. After this film, we have a superstar and superheroine. Mark my words. The question is whether you have locked her or not. Surendra Reddy garu. That is the main. That is the answer. కాదండి ఒక సినిమా చేసినప్పుడు నెక్స్ట్ సినిమా చేసుకుంటాం. ఇన్ జనరల్ ఐ డోంట్ లాక్. అలాగే సార్. ఇట్స్ నాట్ లాక్డ్. బట్ ఎందుకు మరి బయట వాళ్ళు ఎవరు సేమ్ చేయలేకపోతున్నారు? డూయింగ్ అదర్ మూవీ అండి. షీ ఇస్ ఆల్రెడీ షూటింగ్ అదర్ మూవీ. ఓకే. సురేంద్ర రెడ్డి గారు. అఖిల్ గారు. నాకు తెలిసి I just want to clarify, I would really love to work again with you, sir. I had an amazing time there. I would love to work again. అఖిల్ గారు, నాకు తెలిసి మీరు మరో సినిమా అనిల్ గారికి చేయడానికి ప్రామిస్ చేశారని తెలిసింది, ఎంతవరకు నిజం? మరో సినిమా అనిల్ గారితో చేయడానికి ప్రామిస్ చేశారని తెలిసింది, ఎంతవరకు నిజం? నేనే అది ఫస్ట్ డే 2.5 years బ్యాక్ నేను ప్రామిస్ చేశాను. సురేంద్ర రెడ్డి గారు బ్యాక్ సైడ్ సురేంద్ర రెడ్డి గారు మైక్ తీసుకోండి.
బడ్జెట్ 80 కోట్లు అయింది, 100-102 రోజులు షూటింగ్ చేసామన్నారు ఏజెంట్. ఈ పార్ట్ 2 ఏమైనా ఉందా? ఏజెంట్ 2 ఉందా? సినిమా రిలీజ్ అయినాక సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు దీన్ని ఆదరించిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. అలాగే మీరు సురేందర్ రెడ్డి గారు ఏమండి రామ్ చరణ్తో చేశారు, తర్వాత కంటిన్యూషన్ చిరంజీవి గారితో చేశారు, ఇప్పుడు అఖిల్తో చేశారు కదా, నెక్స్ట్ నాగార్జున గారితో ఏం చేయబోతున్నారు కంటిన్యూషన్? ఛాన్స్ వస్తే డెఫినెట్లీ చేస్తాం. సురేందర్ రెడ్డి గారు సార్, ఇక్కడ సార్ మీ సినిమాలో మాస్ ఎలిమెంట్స్తో పాటు కామెడీ కూడా బిగ్ అసెట్గా నిలుస్తూ ఉంటుంది. బట్ లాస్ట్ 3 మూవీస్ నుంచి అది మిస్ అవుతున్న ఫీలింగ్ మీ ఫ్యాన్స్కి ఉంది. అలాగే అనిల్ సోంకర్ గారు కూడా కామెడీ సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మరి మీ ఫ్యాన్స్ ఏమన్నా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను ఫ్యాన్స్ గురించి ఆలోచించాను. నాకు ఫ్యాన్స్ గేమ్స్ అనేది నాకు అసలు ఐడియా కూడా లేదు, నాకు ఉన్నారన్నది కూడా ఐడియా. సురేందర్ రెడ్డి, మీరు ఒకంత వంశీ కాంబినేషన్ అన్ని సూపర్ డూపర్ హిట్. సో మీ ఇద్దరు కాంబినేషన్ గురించి ఈ సినిమాకి ఎలా ఉపయోగపడిందండి? సేమ్ రిపీట్ అంతేనా? ఏవైతే హిట్ సినిమాలు ఉన్నాయో, ఏవైతే బ్లాక్ బస్టర్ ఉన్నాయో, ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. అఖిల్, మామూలుగా జనరల్గా ఓ పెద్ద హీరోలు అయితే కనుక ఎంతో ఇంట్రెస్టింగ్గా ఓ బాధ్యతకి రెస్పాన్సిబిలిటీగా సినిమా రిలీజ్ కోసం బాగా కష్టపడతాం, ఆ డెడికేషన్గా అనిపిస్తుంది. ప్లస్ దానికి సంబంధించి హీరోలు కూడా కోఆపరేట్గా సజెషన్స్ ఇవ్వడం కానీ ఇన్వాల్వ్ అవ్వడం కానీ చేస్తారు. నాకు ఈ సినిమా విషయంలో మీరు బాగా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారనిపిస్తుంది. బల్లగుద్ది ఇది ఎట్టి పరిస్థితుల్లో 28th రిలీజ్ చేస్తున్నాం అని మన సోమ ఇంటర్లో చెప్పడం కానీ ఇవన్నీ ఆ బాధ్యత, ఆ మెచ్యూరిటీ మీకు ఎలా మారింది, మీకు ఎలా వచ్చింది అంటే? ఇట్స్ మై మూవీ సార్, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? డెఫినెట్లీ ఐ హ్యావ్ అ బ్రిలియంట్ డైరెక్టర్, బ్రిలియంట్ ప్రొడ్యూసర్, అందరం కలిసి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. అండ్ ఆ రోజు ఎందుకు అలా జరిగింది, బల్లగుద్దడం ఎందుకు జరిగిందంటే సుమ గారు అడుగుతున్నారు వస్తున్నారా లేదా అని. సో అది క్లారిఫై చేసేయడానికి టేబుల్ని గుద్ది చెప్పాను 28th వస్తున్నాము అని. ఇప్పటికీ మీరు ఏజెంట్ గెటప్లోనే ఉన్నారు కదా, సో ఈ గెటప్ ఎప్పుడు తీసేస్తున్నారు, నెక్స్ట్ ఎలా చూడబోతున్నాం మిమ్మల్ని? ప్రస్తుతానికి 28th అయ్యే వరకు నేను ఏజెంట్గానే ఉండిపోతాను. సో సింపుల్, ఐ మీన్ అనిల్ గారు, టు ద ఏజెంట్ లుక్, దట్స్ ఆల్. అనిల్ గారు, యు ఆర్ టాకింగ్ అబౌట్ మై బియర్డ్. అనిల్ గారు మీకే సార్ క్వశ్చన్. సార్ మీరు ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్ అన్నింటికి కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నారు. అవునండి. నిన్న ఒక ఫ్యాన్ మీకు ఒక క్వశ్చన్ అడిగారు, మన సినిమా గురించి ఎవరు రాయడం లేదు అన్నప్పుడు టీజర్ చూసిన తర్వాత వద్దన్న రాస్తారని చెప్పారు. అవునండి. సో తర్వాత చాలా మంది వర్కింగ్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ అఖిల్ అని అడిగినప్పుడు సో గోల్డ్ అనేది అయితే మీరు కామెంట్స్ చేస్తున్నారు. అవునండి. సో అంటే అసలు మూవీ చూడడం జరిగిందా? తర్వాత అఖిల్ 2 years ట్రావెలింగ్లో మీరు ఏం గమనించారు? బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? గోల్డ్ అంటే ఏంటండి, డైమండ్ అనాలా? లేదు అంటే ఆ మాట రావాలంటే అంటే తనతో మీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఉంటుంది కదా. యాక్చువల్లీ ఫ్రమ్ ద డే వి మెట్ అండ్ టిల్ టుడే వీఆర్ ద సేమ్. అంటే ఒక గోల్ అనుకున్నాం, గోల్ సాధిస్తున్నాం. అండ్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూ వీ ఆల్ సార్ట్ ఇట్ అవుట్ టుగెదర్. అది ఇందాక ఎవరో కూడా అన్నారు, కోవిడ్ వల్ల మిగతా సినిమాలు కూడా రిలీజ్ అయినాయి కదా అని. ఇఫ్ యూ సీ ద మూవీ, ఇది ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకంటే ఒక హోటల్లోనో ఇండోర్లోనో తీసేస్తే కోవిడ్ ఇంపాక్ట్ పెద్ద ఉండదు. వెన్ వీ గో అవుట్ సైడ్ ఆల్ ద ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ పర్మిషన్స్ తీసుకోవాలి, ఎయిర్పోర్ట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. సో ఆటోమేటిక్గా థింగ్స్ గాట్ డిలేడ్ అ బెట్. వీటన్నిటిలో కూడా వీ యూస్ టు చీర్ అప్ అవర్ సెల్ఫ్. ముగ్గురు అంటే ఏదైనా ఇష్యూ వస్తే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్నీ మర్చిపోతాం. దిస్ ఇస్ ద పాజిటివ్ ఫీలింగ్ ఆల్ 3 of us గాట్. అండ్ ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు సేమ్ కమిట్మెంట్ ఉండబట్టి ముగ్గురికి వీఆర్ ఇన్ ఎ సేఫ్ బోట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ రైట్ నౌ ఆఫ్టర్ సీయింగ్ ద రిజల్ట్. అండ్ యాజ్ ఐ సెడ్ ఇన్ ద ట్విట్టర్, అఖిల్ ఈజ్ గోల్డ్ ఇఫ్ నాట్ ఎ డైమండ్. ఈజ్ 100% gold and I love to work with him, not next or anything, any number of movies. Thank you. సురేందర్ సార్, రామ్ చరణ్ తారక్ ఇద్దరు వస్తున్నారని చెప్పి ట్విట్టర్లో కొడుతున్నారు, ఎవరైనా వస్తున్నారా? రామ్ గారు అది ప్రొడ్యూసర్ గారు డిసైడ్ చేస్తారు. సురేందర్ గారు, సార్ ఇక్కడ చివర్లో సురేందర్ గారు, డైరెక్టర్ గారు చెప్పండి. సార్ ఐ జస్ట్ వాంట్ టు నో ఇక్కడ సార్ చెప్పండి. స్పై మూవీస్ చేస్తున్నారు కదా వరుస పెట్టి తెలుగులో. ఈజ్ దేర్ రియలీ ఎ స్పై ఫ్రమ్ టాలీవుడ్, ఐ మీన్ మన హైదరాబాద్ బేస్డ్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ ఒకటి? అండ్ వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ స్టోరీ? ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ ఎనీ రియల్ లైఫ్ ఆర్ like what is it based on? No, it's not a real life. Okay.
బట్ ఇట్స్ ఏ స్పై జానర్ ఫిలిం అంతే, Fiction. జస్ట్ ఫిక్షన్ ఓన్లీ. సురేందర్ గారు ఇక్కడ చివరిలో ఉండి, జనరల్గా సినిమా యాక్షన్ పార్ట్లో హీరోలకు దెబ్బలు తగులుతాయి, కానీ డైరెక్టర్ దెబ్బలు తగిలినా కూడా యాక్షన్ కట్ అని చెప్పడం అది ఒక మీ డెడికేటెడ్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నేను అసలు అది ఏం చెప్పాల్సిందే. జరిగింది, ఆ గాయంతో కూడా మీరు షూట్ చేయడం సార్ అనేది, సార్ ఇది సో ఆ నేను సందర్భం నేనే ఏంటి? చెప్పాలి ఈ స్టోరీ. ఇది అది నాకు తగలాల్సిన దెబ్బ. నేను ఎక్కడో పైన అపార్ట్మెంట్ కానీ ఎవరో వాటెవర్ పైన ఫ్లోర్ మీద షూట్ చేస్తుంటే గాలి ఎక్కువ ఉండింది. సెట్ వేసాము, చిన్న సెట్టే, బట్ మెటల్ ఫ్రేమ్ విత్ వుడెన్ స్ట్రక్చర్ ఒకటి వేసాము. నేను దాని మధ్యలో నుంచున్నాను సార్, లిటరలీ ఓవర్ మై హెడ్ అది ఉంది. సడన్గా ఏదో ఊగటం స్టార్ట్ అయింది అండ్ నా మీద పడిపోయింది. పడుతూ ఉండగా లక్కీగా వుడెన్ పీస్ నా నెత్తిపైన విరిగిపోతే అది క్లీన్గా విరిగిపోయింది హ్యాపీగా, వుడెన్ పీస్ కాబట్టి. ఆయన నన్ను సేవ్ చేయడానికి వస్తే మెటల్ ఫ్రేమ్ ఆయన కాలు మీద పడింది పాపం. ఆయన నిజంగా నన్ను సేవ్ చేయడానికే వచ్చారు పాపం, అరుస్తూ వచ్చారు, వేరే ఎవ్వరు కదలలేదు. ఆయనే చూశారు పాపం, నాకు తగలాల్సిన దెబ్బ ఆయనకి తగిలింది. సో దట్ డే హీ వాస్ ట్రైంగ్ టు బి అ హీరో ఫర్ మీ, అందుకే అయింది అది. దాంతో ఇంకొక 2 months పోయింది. సో అఖిల్ గారు, సో మనకంటే చాలామంది ఇప్పుడున్న ఆడియన్స్ అంతా కూడా వరల్డ్ సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నారు. యాక్షన్ అంటే హాలీవుడ్ సినిమాలో యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, మన తెలుగు సినిమాల్లో యాక్షన్ పార్ట్ ఏ విధంగా ఉంటుందని ఎక్కువగా కంపేర్ చేస్తూ ఉంటారు. సార్. సో మీ యాక్షన్ పార్ట్లో సో ఎంతవరకు హాలీవుడ్ స్టంట్స్ కావచ్చు, అంటే మీ యాక్షన్ పార్ట్ ఎంతవరకు వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది, కంపేర్ చేయకుండా ఉంటుంది? సార్ మీరు డెఫినెట్లీ మీరు అన్నదానికి దెర్ ఇస్ అ రీజన్. ఓటీటీ కంటెంట్ వల్ల ఎవ్రీవన్ ఈజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ అనే ఒక ఉద్దేశంతో మీరు అన్నారు. బట్ ఐ ఫీల్ దట్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ హ్యాస్ బికమ్ సో బిగ్. మన కంటెంట్ వీ డోంట్ నీడ్ టు కంపేర్ ఇట్ విత్ ఎనీవన్ ఎల్స్ ఎనీమోర్. ఐఎమ్ నాట్ సేయింగ్ అవర్ ఫిల్మ్ ఈజ్ గ్రేటర్ దెన్ హాలీవుడ్ ఫిల్మ్, అట్లా నెగిటివ్గా ఏం అనట్లేదు. కానీ ఇంకా తెలుగు యాక్షన్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు ఎస్ ద యాక్షన్ మైట్ బీ సమ్వేర్ సిమిలర్ టు సమ్ హాలీవుడ్ ఫిల్మ్, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ బికాస్ అవర్ స్టోరీ నీడ్స్ ఇట్. మనం కూడా స్పై జానర్ అటెంప్ట్ చేస్తాము, స్పై జానర్లో ఉండాల్సిన యాక్షన్ ఉంది దీంట్లో. ఏ సినిమాని చూసి కాపీ అయితే కొట్టలేదు మేము. అఖిల్ గారు, సార్ అఖిల్ గారు, మీరు గ్రౌండ్లో దిగితే మంచి బ్యాట్స్మెన్. సో మరి ఇప్పుడు ఈ సినిమా గ్రౌండ్లో దిగిన అఖిల్ 6 కొడతాడా, లేక 2 పరుగులు 3 పరుగులు తీసి నెక్స్ట్ బ్యాట్స్మెన్కి ఇస్తాడా? ప్రస్తుతానికి బంతి గాల్లో ఉంది. ఫ్రైడే బౌండరీ దాటిందా లేదా అని తెలిసి స్టేడియం బయట. సురేందర్ రెడ్డి గారు ఇక్కడ, సురేందర్ రెడ్డి గారు, ఈ సినిమాకి ఒక క్వశ్చన్ ఒకటి, ఈ సినిమాకి అఖిల్ ఎందుకు? రెండవ క్వశ్చన్, ఈ సినిమాలో ఓవరాల్గా ఏం చెప్పబోతున్నారు? గతంలో మీ సినిమాలతో పోల్చి చూస్తే ఈ ప్రేక్షకులు, ఈ జనాలు మీ సినిమా ఎందుకు చూడాలి? దట్ క్యారెక్టర్ ఈ సినిమాలో మేజర్ అఖిల్ క్యారెక్టర్. సో దట్ ఈస్ అ వైల్డ్ క్యారెక్టర్, దాంతో మేము చేయడం జరిగింది. అది ఎంటర్టైన్ చేస్తుంది అందరినీ, దట్ క్యారెక్టర్. సో డెఫినెట్లీ అఖిల్కి ఇది ఇంకో లెవెల్ సినిమా. సో మేము దాన్ని బిలీవ్ చేశాను, అది నాకు స్క్రీన్ మీద కూడా కనబడింది. రేపు ప్రేక్షకులు కూడా అదే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. Hi Sakshi, without any movie experience, without any rehearsals, workshop, but you did very well in every aspects in the film. How is it possible, especially in the dance? I won't say it was not challenging. It was definitely difficult for me. Even acting wise, I'm completely new to this. I'm not from this background. But I think along the way I learned a lot. That's what I started with. Thanks to Suri Garu. He believed in me and he knew somewhere that I had it in me. That is why he casted me. And yeah, I'm still learning. I won't say I'm very good at it, but it's a journey. సార్ అఖిల్ గారు ఇప్పుడు ఈ కథ మీకు చెప్పినప్పుడు ఆల్రెడీ ఇంట్లో నాగార్జున గారు ద గోస్ట్ అనే సినిమా చేశారు. ఆయన ఫీడ్బ్యాక్ ఆయన ఏమైనా తీసుకున్నారా, లేకపోతే మీరేమైనా ఆయనకి ఇచ్చారా? అంటే వేరియేషన్స్ ఉంటాయి, తరాల వేరియేషన్, మీకేం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చర్చించారా? అంటే ఒకటి సార్, మా ఇద్దరికి తెలుసు ఇది సేమ్, అసలు కథకి కానీ జానర్కి ఏం రెజెంబ్లెన్స్ ఏం లేదని. వీఆర్ మేకింగ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్, హీ ఈజ్ మేకింగ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ అని తెలుసు. కాకపోతే అంత పెద్ద డిస్కషన్ ఏం లేదు ఆ టాపిక్లో. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్, కానీ సింపుల్గా తెలుసు మాకు ఇద్దరికి దట్ అస్సలు ఏమీ సిమిలారిటీ లేదని. సురేందర్ ఇంత పెద్ద వాల్యూమ్ ఫిలిం చేస్తున్నప్పుడు
ప్రతి విషయంలో కూడా ఒక ఎక్సర్సైజ్ అనేటువంటిది ఉంటుంది. వెన్ యూ టేక్ ఎ టెక్నీషియన్, వెన్ యూ టేక్ ఎ రసూల్, ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. వెన్ యూ టేక్ ద మ్యూజిక్ డైరెక్టర్, హిప్ హాప్ తమీజ్, వాట్ ఈజ్ యువర్ ఎక్సర్సైజ్? ఇంకోటి ఏంటంటే ద మెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్, వాళ్ళ గురించి చెప్తే అసలు యాక్చువల్గా ద ఫిలిం ఈజ్ మచ్ బేస్డ్ ఆన్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా. వాళ్ళ మీద చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏంటి? ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దెర్ ఈజ్ ఎ వెరీ బిగ్ స్కేర్సిటీ ఫర్ ద టాప్ హీరోయిన్స్. ఈజ్ సాక్షి వైద్య గోయింగ్ టు ఫిల్ అప్ దట్ స్కేర్సిటీ టు మీట్ దట్ స్కేర్సిటీ? ఈ రెండు క్వశ్చన్స్ సమాధానం. అమ్మాయి డెఫినెట్లీ అది ఫిల్అప్ చేస్తుంది, ఎందుకంటే నేను చూశాను కాబట్టి అమ్మాయికి పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్. సో యాక్షన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కానివ్వండి, మొత్తం డిజైన్ చేసి కొరియోగ్రాఫర్తో కూర్చొని డిజైన్ చేసి మొత్తం దాన్ని ప్లాన్ చేసి మేము వర్క్ చేసాం. ఎందుకంటే ఇది బుడాపెస్ట్లో కొంత చేసాం, మస్కట్లో కొంత చేసాం. సో రకరకాల ప్లేస్లో జరిగింది. ఇక్కడ ఇండియాలో కొంత చేసాం, మనాలిలో ఒక 15 days చేసాం. సో డిఫరెంట్ ప్లేస్లో మేము చేయడం జరిగింది. సార్ అఖిల్ గారు, యాక్షన్ కొరియోగ్రాఫర్ని తీసుకోవటం వెనక ఉన్నటువంటిది ఏంటి? అతను ఈ సినిమాకి ఎలా న్యాయం చేయగలుగుతాడు? ఎందుకంటే దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అలాగే బేసిక్గా నేనే ఒక యాక్షన్ కొరియోగ్రాఫర్ని. ఓకే, సో నేను మొత్తం డిజైన్ చేసి నేనే ఇస్తాను బేసిక్గా. సార్ అఖిల్ గారు, సో రెండు హిప్ హాప్ నేను ధృవ చేశాను. సో తర్వాత మళ్ళీ ఇచ్చేసాను. నాకు మెయిన్ నేను హిప్ హాప్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నాకు హిప్ హాప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ నాకు చాలా ఇష్టం. నేను ధృవ చేసేటప్పుడు తనతో క్లోజ్గా వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఈ సినిమాకి తను న్యాయం చేస్తాడని ఉద్దేశంతో ఆర్ఆర్కి నేను మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవడం జరిగింది. సూరి గారు, ఆ టైంలో ఏంటంటే ఈ తమన్నే అనుకున్నాం, కానీ రకరకాల ప్రాజెక్టులు వచ్చి కరోనా వచ్చి అన్నీ వెళ్ళిపోయి ఎవరి బిజీ వారు వెళ్ళిపోయారు. ఎందుకంటే మాకు 6 months to 1 year పోయింది ప్రాజెక్ట్. ఆ 1 yearలో అన్నీ చేంజ్ అయిపోయినాయి. మేము అనుకున్న రకరకాల ఆర్టిస్టులు కూడా చేంజ్ అయిపోయారు, రకరకాల టెక్నీషియన్స్ చేంజ్ అయిపోయారు. సో అలాగా తమన్ కూడా చేంజ్ అయ్యారు, ఎందుకంటే ఈజ్ బిజీ ఆ టైంలో. సో అప్పుడు నాకు కావాల్సిందే, నేను తమన్ని కూడా అప్పుడు తీసుకోవడానికి కారణం కూడా ఆర్ఆర్ఏ. ఈ సినిమాకి ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. సో నాకు నెక్స్ట్ ఆప్షన్ నాకు హిప్ హాప్ కనబడ్డాడు. ఎందుకంటే తమన్ని తీయలేదు, గుర్తుపెట్టుకోండి. ఒక 1 year జర్నీ అయిపోయింది. 1 year జర్నీలో చాలామంది మారిపోయారు, చాలా టెక్నీషియన్స్. ఎందుకంటే కరోనా తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఆ టైంకి ఎవ్రీబడి సాక్ ఇంట్లో నుంచి కూడా బయటికి రావట్లేదు అప్పుడు. సో అప్పుడు మాకు నీడ్ అవసరమైంది, మేము వెళ్ళడం జరిగింది. సార్ అఖిల్ గారు, సార్ సార్ అఖిల్ గారు, సార్ ఈ సురేందర్ రెడ్డి గారు మీకు ఈ సబ్జెక్ట్ నేరేషన్ చేసినప్పుడు మోస్ట్ ఎగ్జైటింగ్ అంటే ఈ సినిమా తప్పకుండా చేయాలి అన్న ఒక లాకింగ్ పాయింట్ ఏం కనిపించింది మీకు? నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాలో మీ ఎఫర్ట్ మీరు బాగానే కష్టపడుతున్నారు. ప్రతి సినిమాకి ఈ సినిమాకి కూడా మిగతా అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు. బట్ అంటే ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఈ సినిమాతో రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈ సినిమా మీద ఉన్న మీకు కాన్ఫిడెన్స్ ఏంటి? చాలా క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ది అయితే లైన్ ఇమీడియట్గా లాక్ అయిపోయిందండి. ఆయన ఐడియా చెప్పారు, ఇమ్మీడియట్గా ఎక్సైట్ అయిపోయాను. ఎందుకు చెప్తాను, కొత్త జానరు. ఐఎమ్ ఏ యంగర్ యాక్టర్. సీనియర్ హీరోలు అందరూ చాలా వరకు యాక్షన్ జానర్లో చేశారు, పెద్ద పెద్ద హిట్లు అయిపోయినాయి. హౌ టు ఎక్సైట్, వాట్ వాల్యూ ఐమ్ ఐ బ్రింగింగ్, లెట్ మీ ట్రై సంథింగ్ న్యూ అనే ప్రయత్నంలో మేమిద్దరం లెట్ అస్ కమ్ విత్ అ న్యూ జానర్ అని అనుకున్నాం. అందుకే అదర్ దెన్ దట్ ఎస్, బాడీ మెయింటైన్ చేయడం వల్ల అది కొంచెం ఇట్ వాజ్ అ టఫ్ టాస్క్, బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ ప్రాసెస్ ఆఫ్ ఇట్. నాకు ఫిజికల్ యాక్టివిటీ అంటే నాకు చాలా ఇష్టం, సో ఐ ఎంజాయ్డ్ ఇట్. ఈజ్ దిస్ గోయింగ్ టు బి అ బిగ్ హిట్ ఫర్ మీ అంటే డెఫినెట్గా నేను అనుకుంటున్నాను సార్. I worked my whole team, not just me, my whole team and me have put our life and soul into the blood, sweat and tears దీనికి. So we are coming very, very, very positive with lot of hard work. We are coming to the theatre. రసూల్ గారు, సో మీరు గతంలో చేసిన సినిమాలన్నీ మంచి లవ్ స్టోరీస్ స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్గా చూపించారు. సో ఇప్పుడు ఇది యాక్షన్ వరల్డ్ స్పై జోనర్ కాబట్టి దీన్ని మీరు ఎంత ఛాలెంజ్గా తీసుకొని స్క్రీన్ ప్రజెంట్ చేశారు? అంటే మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి ముఖ్యంగా సినిమాటోగ్రఫర్? అంటే ఇంతకుముందు యాక్షన్ మూవీస్ కూడా చేశాను, చాలా చేశాను. బట్ దిస్ మూవీ ఫర్ మీ ఈజ్ ఎ ఛాలెంజ్ బికాజ్ నాకు మధ్యలో కొంచెం ఎక్కువ బ్రేక్ వచ్చింది కరోనా అవ్వండి రకరకాల రీజన్స్తో. అండ్ ఈ పర్టికులర్ సినిమా జానరు లేకపోతే సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీ విన్న తర్వాత ఫర్ మీ ఇట్ బికేమ్ ఏ ఛాలెంజ్. ఐ వాంట్ టు డూ దిస్ టు
ఎవ్రీ ఫిల్మ్ ఐ మేక్ ఈజ్ ఎ రీబర్త్. నా లాస్ట్ సినిమా చేసాం, అది హిట్ అయింది, బాగుంది, అది కాకుండా దిస్ ఫిల్మ్ ఐ టుక్ ఇట్ మోర్ ఆఫ్ అన్ ఛాలెంజ్ బికాస్ ఐ హ్యావ్ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్ డ్యూరింగ్ ద కరోనా పీరియడ్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంట్ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అగైన్. సో ఐ లవ్ ఛాలెంజ్ ఎనీ టైమ్, షూటింగ్లో కానివ్వండి, ఎనీ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ లవ్ ఛాలెంజ్. ఛాలెంజ్ లేకపోతే ఎక్సైట్మెంట్ ఉండదు, ఎక్సైట్మెంట్ లేకపోతే రిజల్ట్ ఉండదు. సో మీరు అందరూ కేఓస్ అవి అన్నారు, కేఓస్ లేకపోతే రిజల్ట్ రావండి కష్టపడకపోతే. కష్టం అనేది దట్ ఈస్ వేర్ యూ సక్సీడ్. 2 సంవత్సరాలు కష్టపడండి, 3 సంవత్సరాలు కష్టపడండి, అల్టిమేట్లీ రిజల్ట్ వచ్చేది. కష్టం లేకుండా రిజల్ట్ అనేది ఇంపాసిబుల్. సో వాట్ ఎవర్ కంప్లైంట్స్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ టైము, వాట్ ఎవర్ యూనో కెవోస్ లేకుండా దెర్ ఈస్ నో గుడ్ రిజల్ట్ 100%. డైరెక్టర్ గారు, అక్కినేని హీరోస్ నుంచి అంటే అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కువ రొమాన్స్ కోరుకుంటారు. మా హీరో రొమాన్స్ చేస్తే చాలా బాగుంటుంది, హీరోయిన్తో పాటలు కావచ్చు అవన్నీ కూడా. సో దీనిలో అఖిల్ని మీరు 50% వాడుకున్నాం, మిగతా అంతా కూడా వాడుకోలేదన్నారు. సో అంటే ఈ సినిమాలో అంటే నేను 50% కాదు, అతనిలో ఉన్న టాలెంట్ని నేను 50% నేను లాక్కోగలిగాను. అంటే వచ్చేవాళ్ళు 100% లాగుతారు, మచ్ మోర్. అది సూరి గారు ఇటు సూరి గారు, మీరు చాలామంది టాప్ యాక్టర్స్ అందరితోటి వర్క్ చేశారు కదా. యాక్చువల్గా ఇది జనరల్ కూర్చున్నాడు, టాప్ యాక్టర్స్తో చేసేటప్పుడు దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఉందా? అంటే డైరెక్ట్ చేసినాక మళ్ళీ చేంజ్ చేస్తారా? నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలన్నీ కూడా అది ఫెయిల్యూర్ అవని సక్సెస్ అవని ఇట్స్ మై ఓన్లీ. నేనే తీసుకున్నాను, నాకు అలాంటి ఎక్స్పీరియన్సే లేదు అసలు ఏ సినిమాకి. సో నేనే మై ఓన్ డెసిషన్స్ ఎనీథింగ్. ఓకే, ఇంకో ఫన్ క్వశ్చన్, ఇందులో ఓన్లీ యాక్షన్ వేణమా, యాక్షన్ ఇరుక్క, ఇంకా వేరే కూడా ఉంటాయా? ఎవ్రీథింగ్ ఇరుక్కుమా. అఖిల్ గారు చెప్పండి సార్. ఈ ప్రెస్ మీట్ని, ఫస్ట్ ప్రెస్ మీట్ని ఈ థియేటర్లో పెట్టడానికి అని స్పెషల్ రీజన్? మీరు కంఫర్టబుల్గా ఉంటారని. సీరియస్లీ కావాలంటే విశ్వ గారిని అడగండి. అనిల్ గారు మైక్ సారీ థియేటర్ పేరు శివ థియేటర్ కూడా ఏదో కలిసి వస్తుంది. అనిల్ గారు ఇంకోటి ఉందండి, వస్తా అంటే నాకు అంటే డింట్ అండర్స్టాండ్ ఎక్కడనేది తెలియదు. వేరే చోట అఖిల్ టోల్డ్ దిస్ థియేటర్ బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందని. సడన్లీ ఐ రియలైజ్డ్ వన్ ఆఫ్ మై హిట్స్ గూఢాచారి ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడే జరిగింది. ఓ థ్యాంక్ యూ సో మచ్. అఖిల్ గారు సారీ నాకు అఖిల్ అలవాటు. అనిల్ గారు, మీరు నిర్మాతగా మారి 12 సంవత్సరాలైంది. ఫస్ట్ టైం అక్కినేని కుటుంబంలో అక్కినేని హీరోతో చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి, ప్లస్ ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు, ఎన్నో పెద్ద హీరోలతో చేశారు. అయితే ఈ సినిమా మేకింగ్ విషయంలో ఇంకా చాలా ఎక్కువ నష్టాలు పడ్డారనే విషయం అందరికీ తెలిసిందే. సో దాని గురించి ఇది అంటే నేను ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ చేయాల్సింది నాగార్జున గారితో అండి. అండ్ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే మా బ్యానర్ ఒక్కసారి చూస్తే ఇది శివ థియేటర్ అండి, అది శివ స్టిల్. ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్ మెమొరబుల్ ఫర్ మీ. అండ్ 12 ఏళ్ళకి కోరిక తీరింది. అండ్ డెఫినెట్లీ మచ్ మోర్ విల్ బి దేర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. త్వరలో సారీ కలిపా జెన్యున్గా చెప్తాను, అసలు ఆలోచన లేదు ప్రస్తుతానికి. స్క్రిప్ట్ దొరికితే చేస్తాం సార్. ప్రాబ్లం ఏంటంటే మల్టీ స్టార్ చేసేయడం చాలా ఈజీ, అన్నతమ్ములు చేస్తే కొంచెం ఆలోచించాలి ఎలా సెట్ అవుద్ది, ఏంటి క్యారెక్టర్లు ఏంటని. ప్రస్తుతానికి నేను ఉన్న లుక్లో ఆయన యంగర్గా ఉన్నాను. డెఫినెట్లీ కోరుకుంటారు ఫ్యాన్స్ కోసం, డెఫినెట్లీ చేస్తాం, చేయకుండా ఉండను. సో స్క్రిప్ట్ వచ్చిన వెంటనే ఫస్ట్ మేమే ఎక్సైట్మెంట్తో మేమే అనౌన్స్ చేస్తాం ఫ్యాన్స్ కోసం. థ్యాంక్ యూ. సురేందర్ రెడ్డి గారు సినిమా టీజర్ చూస్తే మొత్తం హీరో, హీరోయిన్, మమ్ముట్టి ముగ్గురే కనిపిస్తూ ఉన్నారు. ఇంకెవరు ఆర్టిస్టులు ఉన్నారు, ఇంకా మెయిన్ లీడ్ వీళ్ళు ముగ్గురు మీద రన్ చేస్తూ ఉన్నారండి. యా, ఈ పోస్టర్తో మీకు అర్థమవుతుంది 3 క్యారెక్టర్స్ అండ్ ఈ రివర్స్డ్ అనేది 3 కోసం. మెయిన్ లీడ్ మమ్ముట్టి గారా, అఖిల్ గారు? అఖిల్ గారు. థ్యాంక్ యూ.
పరిస్థితి ఏంటండి? నా పరిస్థితి ఏజెంట్ అండి, 2 ఇయర్స్ ఏజెంట్. ఈ పిలక, ఈ బాడీ నా పరిస్థితి. 28th థియేటర్లో కలుద్దాం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ప్రెస్ మీట్, సో ఒక పాజిటివ్ నోట్ మీద స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్. థ్యాంక్ యూ. Thank you so much to the entire agent team on stage for such wonderful presence and for wonderful answers. And thank you so much to the media journalists for putting up so wonderful questions to the team. And yes, ఈ 2 వారాల్లో ఏజెంట్ టీం మనని చాలా చాలా సందర్భాల్లో కలవబోతున్నారు, మాట్లాడబోతున్నారు ఏజెంట్ గురించి. మరిన్ని కంటెంట్ కూడా మనం త్వరలో చూడబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ హియర్ for the first press meet of Agent. Thank you. ఇట్లా వెళ్ళండి.